స్తోత్రం. హల్లెలూయా, హల్లెలూయా. ఆది కాండంలో మనం చాలాసార్లు మనం చదువుతున్న ఒక మాటని ఈ పూట మనం చదువుదాం. ఆది కాండం 1వ అధ్యాయం 28వ వాక్యం దగ్గర నుంచి చదువుతారు, జాగ్రత్తగా వినండి. దేవుడు వారిని ఆశీర్వదించెను, ఎట్లనగా మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపర్చుకొనుడి. సముద్రపు చేపలను ఆకాశ పక్షులను భూమి మీద ప్రాకు ప్రతి జీవిని ఏలుడని దేవుడు వారితో చెప్పాను. చాలండి. ఈ వాక్య భాగంలో మనం చాలాసార్లు చదువుతాము, కానీ ఈ పూట ధ్యానం కొరకు చాలా క్లుప్తంగా కొన్ని మాటలు నేను మీతో చెప్తాను, జాగ్రత్తగా ఆలకించండి. అదేంటంటే దేవుడు వారిని ఆశీర్వదించెను. మన దేవుడు ఎవరు అనంటే ఆశీర్వదించే దేవుడు. ఆమేన్. ఆశీర్వదించే దేవునికి చప్పట్లు కొట్టి ఒకసారి ఘనపరుద్దాం ప్రభుని. ఆమేన్. చూడండి, మన దేవుడు ఆశీర్వదించే దేవుడు. ఎప్పుడు మనల్ని ఆయన కించపరిచి త్రోసివేసి బలహీనపరిచేవాడు కానే కాదు. ఆయన మనల్ని ఆశీర్వదించేవాడు. ఎలా ఆశీర్వదించాడు అనంటే ఈ వాక్య భాగంలో మీరు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించి భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. మీరు అభివృద్ధి పొంది, ఎలాగా అంటే మనం అభివృద్ధి చెందాలంటే ఒక తరగతి నుంచి మరో తరగతికి, ఓ స్థితి నుంచి మరొక స్థితికి, ఒక స్థానం నుంచి మరొక స్థానానికి, ఇంకా విశ్వాస జీవితంలో కూడా అంచెలంచెలుగా 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 మనం ఆశీర్వదించబడాలి, దీవించబడాలి, అభివృద్ధి పొందాలి. రక్షింపబడిన మనం రక్షణలోనే ఉంటే కాదు, బాప్తిసం పొందిన మనం బాప్తిసం పొందాను అని చెప్పుకుంటే కాదు, పరిశుద్ధాత్మను పొందిన మనం పరిశుద్ధాత్మను పొంది సంబరపడితే కాదు. ఇంకా మనం చేరుకోవాల్సిన గమ్యం చాలా ఉంది. అందుకే వాక్యంలో మనం చదువుతాము, క్రీస్తుకు కలిగిన సమానమైన సంపూర్ణత. ఆయన ఎంత సంపూర్ణుడో అంత సంపూర్ణతకి మనం ఎదగాలి, అంత సంపూర్ణతలోనికి మనం వెళ్ళాలి. అంటే మనం చేరుకోవాల్సింది చాలా ఉంది. పరిశుద్ధుడైన పౌలు కూడా చెప్పాడు కదా. ఏం చెప్పాడు? నేను దేని నిమిత్తం అయితే పట్టబడితేనో దానిని పట్టుకొనవలెనని నేను నా పరుగుని కొనసాగించుకుంటున్నాను అని చెప్పాడు. ఇంకా వెనుకున్న దానిని మరచి ముందున్న దానికి కొరకు ప్రయాసపడుతున్నాను, పరిగెత్తుతున్నాను అన్నాడు. సంపూర్ణుల మగుటకు సాగిపోదుము అన్నాడు. ఇవన్నీ మనకు ఒక పాఠాన్ని నేర్పుతున్నాయి. అదేంటంటే మనం అభివృద్ధి చెందాలి. అందరూ చెప్పండి, అభివృద్ధి చెందాలి. అయితే ఇక్కడ ఈ మాటను చదివి దైవజనుడు చెప్పిన మరొక మాటను కూడా మనం చదవాలి. యోహాను రాసిన 3వ పత్రికలో ఆ అభివృద్ధి ఎలా ఉండాలి అనేది దైవజనుడు చాలా చక్కగా దానిని విశదీకరించి మాట్లాడాడు. అది యోహాను రాసిన 3వ పత్రిక 1వ అధ్యాయం 2వ వాక్యంలో మనం చదివితే, ప్రియుడా, నీ ఆత్మ వర్ధిల్లుచున్న ప్రకారము నీవు అన్ని విషయములలోనూ వర్ధిల్లుచు సౌఖ్యముగా ఉండవలనని ప్రార్థించుచున్నాను. చాలు. ఇక్కడ ఇంకొక మాట మనకు చాలా వెయిట్ డెప్త్ మనకు తిరుగుతుంది. అదేంటంటే నీవు సౌఖ్యంగా ఉండాలంటే అన్ని విషయాలలో వర్ధిల్లాలి. ఆమేన్. నీ ఆత్మ వర్ధిల్లుచున్న కొలది నీవు అన్ని విషయాలలో వర్ధిల్లాలి. అంటే ఇందులో మనం నేర్చుకోవాల్సిన పాఠం ఏంటంటే నీ ఆత్మ వర్ధిల్లుతుంది, నాకు తెలుసు ఆ విషయం. నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్నావు, దానికి నేను సాక్షిని. నువ్వు ఆత్మలో వర్ధిల్లినంత మాత్రాన మిగతా వాటిల్లో నువ్వు సతికిలబడి ఫలించకుండా అభివృద్ధి చెందకుండా ఉండాలని కాదు భావన. వింటున్నారండి? మనం ఆత్మయందు వర్ధిల్లుచున్న ప్రకారం, అంటే ఇక్కడ టెన్స్ మీరు గుర్తుపట్టాలి. ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం నీవు అన్ని విషయాల్లో వర్ధిల్లాలని అంటే అర్థం ఏంటి? ఆల్రెడీ నీవు ఆత్మలో వర్ధిల్లుతున్నావు. ఆ ప్రాస్పరస్, ఆ గ్రోత్ నీ దగ్గర ఉంది. నువ్వు ఎదుగుతున్న వాడివే, నాకు తెలుసు. నీ సాక్ష్యం నాకు తెలుసు. నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్నావు. అలాగే అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లాలి. ఒక్క ఆత్మలో మాత్రమే వర్ధిల్లి, ఒక ఆత్మలో మాత్రమే వృద్ధి నొందుతూ అలా ఉంటే కాదు. నువ్వు అన్ని విషయాల్లో, ఒక్క విషయంలోనే నా వృద్ధి కాదండి, ఒక విషయంలోనే నా ఎదుగుదల కాదండి, ఒక విషయంలోనే నా ఉన్నత స్థానం కాదండి. ఓకే, ఆర్థికంగానైనా, ఆరోగ్యంగానైనా, ఇంకా వ్యక్తిగతంగానైనా, ఇంకా మనకు ఏమి అనుభవాలు అయితే
మనం ఎదుట నిలుచున్నాయో వాటిలన్నిటిలో కూడా మనం ఏమవ్వాలి? అభివృద్ధి చెందాలి. ఫర్ ఎగ్జాంపుల్ అబ్రహామును చూసుకోండి. అబ్రహాము పిలుపు మాత్రమే కలిగిన వాడు కాదు. అబ్రహాము ఆధ్యాత్మికంగా మాత్రమే డెవలప్ అయిన వాడు కాదు. ఆయనకి సంపద ఉంది, ఆయనకి జనసమూహం ఉన్నారు, ఆయన ఒక స్పిరిచువల్ ఆధ్యాత్మికంగా ఉన్నత స్థానాన్ని కలిగిన వాడు. ఇలాగా అబ్రహాం జీవితంలో మనం చూస్తే చాలా విషయాల్లో ఆయన ఉన్నతంగా కనిపిస్తాడు, చాలా హై క్వాలిటీ కలిగిన వ్యక్తిగా కనిపిస్తాడు. ఆయనకి ఏమి కొదువు అనేది? ఒక్క కొదువు ఉన్నింది. ఆ కొదువు కూడా దేవుడు అన్నాడు, ఇన్ని ఇచ్చిన వాడిని అదొక్కటే ఇవ్వకుండా ఉంటానేంటి, ఇంత చేసిన వాడిని అదొక్కటి చేయకుండా ఉంటానేంటి? కాదు ప్రభు, నాకెందుకో బాధగా ఉందంటే, పిచ్చోడా బాధపడద్దు, నేను నిన్ను గొప్ప జనముగా చేస్తాను. ఆలస్యమైందంటే ఆ ఆలస్యంలో దేవుని ప్రణాళిక నిశ్చయంగా ఉండి తీరుతుంది. నువ్వెందుకు అలాగ ఆలోచిస్తున్నావు అని ఒక్క మాట చెప్పాలంటే, అబ్రహాము దేవుని కొరకు ఏమైతే వదులుకున్నాడో ఆ వదులుకొనిన దానికి తగిన ప్రతిఫలాన్ని దేవుడు సమృద్ధిగా అతనికి అనుగ్రహించాడు. నేను దేవునిని నమ్ముకొని ఇది పోగొట్టుకున్నాను అనే మాట లేకుండా చేశాడంతే. అర్థమవుతుందా? ఏమ్మా నువ్వు ఒక్కదాని వస్తున్నావేంటి మందిరానికి అంటే, మేము ప్రభువుని నమ్ముకున్నాం కదా అన్నయ్య, అందుకని మాతో ఎవరు మాట్లాడరు. మీరు ప్రార్థన చేసుకోండి ఈ రోజున, ఆ మాట నా నోట రాకూడదు ప్రభువా, నేను నిన్ను నమ్ముకున్నందువలన నేను ఏమీ పోగొట్టుకున్న వాడిని కాకూడదు. అర్థమవుతుందా? ఏంటండి ఇంకా ఇంట్లోనే ఉన్నారేంటండి అని అన్నాం అనుకో, అన్నా మేము ప్రభువుని నమ్ముకున్నాం కదన్నా, అందుకని మేము అందరిలాగా మోసాలు చేయలేకపోతున్నాం కదన్నా. మోసం చేస్తేనే నా బ్రతికేది అంటే మోసగాళ్ళకేనా ఈ లోకం? నీతిమంతులు కదా కాదండి. అప్పటి నుంచి ఇప్పుడు దాకా అలాగే ఉన్నారేంటి? మరి అంతేనన్నా, నీతిగా నిజాయితీగా యథార్థంగా బతికి తింటేనన్నా గుడిసెలోనే ఉంటామన్నా. ఎవరు చెప్పారు? నువ్వు రాసుకున్నావు ఒక చట్టాన్ని. కాదు, తప్పు. మన మైండ్ సెట్ సరికాదు, మన భావన మంచిది కాదు. నువ్వు ఆత్మలో వర్ధిల్లుతున్నావు, ఆధ్యాత్మికంగా వృద్ధి నొందుతున్నావు, నాకు తెలుసు. నీ విశ్వాసం ఏంటో నాకు తెలుసు, నీ ప్రతిష్ఠితి ఏంటో నాకు తెలుసు, నీలో ఉన్న నిర్ణయం ఏంటో నాకు తెలుసు, నువ్వు ఎంత నిష్ఠాభక్తులతో కొనసాగుతూ నాకు తెలుసు. దట్ సేమ్ అలాగనే నువ్వు అన్ని విషయాల్లో కూడా వర్ధిల్లాలి. అంటే పాపంలో కాదు నేను చెప్పేది, అన్ని విషయాలలో వర్ధిల్లమన్నాడని పాపంలో కూడా వర్ధిల్లమని కాదు. అది అసలు మన జోలికే రాకూడదు, అది మన సబ్జెక్ట్ కాదు అసలు. అది నీ జ్ఞానమందును, వయస్సునందును, దేవుని దయ యందును, కృప యందును, ఇంకా నీ ఎదుట నిలిచిన ప్రతి అడుగులో నిక్షిప్తమై ఉన్న ప్రతి దానిలో నీ వృద్ధి కనిపించాలి, నీ అభివృద్ధి కనిపించాలి. హల్లెలూయా, హల్లెలూయా. మరి అబ్రహాములో అలాగే కనిపిస్తుందండి. అబ్రహాము ఫిజికల్గా వృద్ధి నొందాడు, స్పిరిచువల్గా అభివృద్ధి నొందాడు. ఎక్కడ కూడా అబ్రహాంలో మనం ఏంటి ఈ లోటు అని మనం అనలేము. అన్ని విషయాలలో అబ్రహాము అభివృద్ధి పొందాడంట. విశ్వాస జీవితంలో మనం కూడా ఆ ఆధ్యాత్మికమైన దానిని మనం బేస్ చేసుకొని మనం ఏం పోగొట్టుకోవాల్సిన అవసరం లేదు. మనం క్రీస్తునందు అన్ని సంపాదించుకోవాలి, అన్ని పొందుకోవాలి మనం. నేను చాలాసార్లు చెప్పాను, కొంతమంది భక్తిని వాళ్ళు ఆచారంగా అనుకుంటారండి. భక్తి అంటే ఆచారం. నేను గతంలో కూడా ఒకసారి జ్ఞాపకం చేశాను. ఒక పాస్టర్ గారు అంట మాసిన బట్టలు వేసుకుని ఇకారంగా ఉన్నాడంట. ఇకారంగా ఉంటే అప్పుడు అన్న అడిగితే, ఏంటన్నా ఏంటి ఇలా ఉన్నారు మీరు, ఈ మాసిన బట్టలు ఏంటి, మీరేంటి, ఎవరైనా చూస్తే ఏమనుకుంటారు, మన సేవకులం కదా అంటే ఆయన అన్నాడట, అన్న యేసన్న గారు ఇట్లుంటేనే మనలు కుళ్ళుకొని చేస్తున్నారు. ఇంక మనం తెల్లగా మలుపులాగా కనబడ్డాం అనుకో, ఓ ఏమో నాయనో ఇంక చూసుకో అన్నాడంట. అప్పుడు అన్న అన్నాడంట, పిచ్చోడినట్టున్నావు నువ్వు, ఎవడో ఏదో అనుకుంటున్నాడని దేవుడు నీకు ఇచ్చిన దీవెనని, దేవుడు నీకు ఇచ్చిన ఆశీర్వాదాన్ని అనుభవించకుండా లేకపోతే పొందుకోకుండా ఉంటావా? ఆడెవడో చెవులు కొరుక్కుంటున్నాడు, ఆడెవడో నాలుగు కొరుక్కుంటున్నాడు, ఆడెవడో గుసగుసలు ఆడుకుంటున్నారని చెప్పి ఇట్లాగా మురికిగా తిరుగుతావా? ఇప్పుడు దేవుని ఆశీర్వాదం నా మీద ఉందని చెప్పుకొని, దేవుడు ఆశీర్వదిస్తాడని చెప్పుకునే వ్యక్తి ఆ దైవ ఆశీర్వాదానికి పత్రికగా ఉండాలి కదా. ఏంటి నన్ను చూస్తారేంటి మీరు?
ఇప్పుడు నెత్తి మీద ఒక్క ఎంట్రుక లేకుండా ఎంట్రుకలు పెరగడానికి ఆయిల్ అమ్ముతున్నాడు అనుకో ఎవడన్నా. ఇప్పుడు మీకు అర్థమైందా? నెత్తి మీద ఒక్క ఎంట్రుక లేదు, మొత్తం ఆల్ క్లియర్, హెడ్ అండ్ షోల్డర్. ఇప్పుడు ఆయన వెంట్రుకలు పెరగడానికి, వెంట్రుకలు మొలవడానికి ఆయిల్ అమ్ముతున్నాడు, నూనె అమ్ముతున్నాడు అనుకో. ఆ నూనె డబ్బా వైపు ఆయన వైపు చూడరు. ఆఖరికి నాలాంటి చూడైతే ఏమంటాడంటే, అన్న ముందు మనం నెత్తికి రాసుకో అన్న అని చెప్తాం. మరి అదే కదా, మా దేవుడు ఆశీర్వదిస్తాడు, మా దేవుడు ఘనపరుస్తాడు, మా దేవుడు గొప్ప చేస్తాడు, మా దేవుడు హెచ్చిస్తాడు, ఆయనకు అసాధ్యమైంది లేదు, మా దేవుడు ఆకాశ గగనాల్లో నడిపిస్తాడు, ఉన్నత స్థలముల మీద నడువు చేస్తాడు అని ఇన్ని ప్రకటన చేస్తూ, ఇంత చెప్తూ, ఆయన్ని అన్వయిస్తూ, ఆయన్ని అనుభవిస్తూ ఆ ఆశీర్వాదాన్ని మనం పొందుకోలేకపోతే ఎలాగా? మీకు అర్థమైందా? నాతో ఒక ఆయన మాట్లాడుతూ మొన్న ఒక రోజున మాట్లాడుతూ ఆయనకి ఏమనిపించిందో నాకు తెలియదు కానీ, అమ్మో మీతో మాట్లాడలేమండి, మీరు మాటలు నేర్చిన వాళ్ళండి, అమ్మో మీరు జ్ఞానవంతులని, మీలాగా మేము మాట్లాడలేమండి, మేము అట్లా అంటే నేను ఇట్లా చెప్పాను. అవును, మాట్లాడతాం. మేము ప్రభు నమ్ముకుంది ఎందుకు? జ్ఞానం కలిగి ఉండడానికి కదా. మేము ప్రభుని నమ్ముకుంది ఎందుకు? వివేకం కలిగి ఉండడానికి కదా. మేము ప్రభుని నమ్ముకుంది ఎందుకు? అన్ని విశ్లేషించడానికి కదా. అవే మాకు లేకపోతే మేము కూడా లోకంలో ఉండేవాళ్ళం కదా. అమ్మో మీరు మాటకారులండి, అమ్మో మీ మాటకు మేము రాలేమండి, అమ్మో మీరు కాలుకేస్తే మెడకేస్తారు కాలుకేస్తారంటే నేను అన్నాను, ఒళ్ళంతా వేస్తాను, కాలుకెత్తి మెడకేది. నేను ప్రభు దగ్గర నేర్చుకుంది, నా ప్రభు దగ్గరకు వచ్చింది నేను అందుకే కదా. మరి నా దేవుడు నాకు చేసే మేలేదే కదా. ఆ మాత్రం వివేకం లేకపోతే నేను ప్రభు నమ్ముకునే ప్రయోజనం ఏంటి? ఆ మాత్రం జ్ఞానంగా నేను మాట్లాడలేకపోతే, జ్ఞానం కలిగి నేను ప్రవర్తించకపోతే నేను ప్రభుని నమ్ముకునే ప్రయోజనం ఏంటి? నా ప్రభుని నమ్ముకుంది నేను ఈ దీవెన పొందుకోవడానికే. నా దేవుడు ఆ దీవెన ఇస్తాడు. నేను ఆత్మలో వర్ధిల్లుచున్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. మీకు అర్థమవుతుందని చెప్పే మాట. జ్ఞానమందు వర్ధిల్లాలి. అమ్మో నాకు జ్ఞానం లేదు, నాకు తెలివి లేదు. ఎందుకు లేదు? గాంపుడు ఉందగా, గుజ్జు ఉందగా, ఇంత ఉందగా, తాటికి అంత ఉందగా, నువ్వు వాడట్లే, ఉపయోగించుకోవట్లే. నేను ఒక మాట మిమ్మల్ని అడుగుతాను, నాకు ఎవరన్నా ఉంటే చేయొచ్చు చెప్పండి నాకు. అయ్యా నా తలకాయల మెదడు కొంచెం తక్కువ పెట్టాడంట, ఒక అర కేజీ తక్కువ పెట్టాడంట, దేవుడు ప్రభు మాటల్లో ఉండి నాకు కొంచెం పెట్టాడంట, వాళ్ళకేమో ఇంత పెట్టాడంట, బుర్ర నాకు కొంచెం ఎవరన్నా ఉంటే చేయొద్దండి అయ్యా. అందరికి తలలు ఇంతలా ఉన్నాయి కదా, నల్లగా తాటికాయలాగా గుమ్మడికాయలాగా ఉన్నాయి కదా. ఏం తక్కువ అయింది? ఉపయోగించట్లే, వాడట్లే. హలో వింటున్నారండి? వాడితే బాగుండే మాట. ప్రతిదానికి మనం వేరే వాళ్ళ మీద ఆధారపడడం నేర్చుకున్నాము, సోమరులాగా తయారైపోయాము. ఆ బుర్రకి వివేచించే జ్ఞానానికి కొంచెం ఏమంటారు దాన్ని, అవకాశం ఇట్లే. కొంచెం కూర్చొని ఆలోచిస్తే ఏదైనా ఒక ఆలోచన మనకి ఇస్తాడు దేవుడు. కూర్చొని ఆలోచించేంత సమయం ఏడుంది మనకు? బిజీ అయిపోయా పక్కింటి వాళ్ళ ఇంటికి వెళ్ళిపోయి ఏదో సోది మాటలు మాట్లాడుకోవద్దు, లేకపోతే వాళ్ళతో వీళ్ళతో దరిద్రపు మాటలు మాట్లాడుకోవద్దు. కనిపెట్టి ప్రార్థన చేసి వివేచించి ఆలోచించి ఆ జ్ఞానం, ఆ సమయం మనకి ఎక్కడా? దేవుడు అందరికీ ఇచ్చాడు జ్ఞానాన్ని. ఇచ్చాడా ఇవ్వలేదా? చెప్పండి. ఇవ్వలేదన్న వాళ్ళు చేయొద్దండి. అమ్మా మరి ఇంత జ్ఞానం ఉంటే మరి ఇంట్లో దెబ్బలు ఎందుకు తింటున్నాం? మరి ఇంట్లో దెబ్బలు ఎందుకు తింటున్నాం? గొడవలు ఎందుకు వస్తున్నాయి? కుమ్ములాట్లు పోట్లాట్లు ఎందుకు వస్తున్నాయి? వాడట్లా. వాడితే నీ ఆత్మలో వర్ధలు. మరలా ఏమో ప్రార్థన చేసేవాళ్ళే షబాబాబాబాబాబాబాబా ఏంటది? వాళ్ళే ఆత్మలో ఎదుగుతున్న కొలది అన్ని విషయాలలో వర్ధిల్లాలి కదా. స్తోత్రం కలుగుగాక. నేను చాలాసార్లు, అంటే అతిశయంగా కాదు కానీ దేవుని కొరకు సాక్షిగా చెప్తున్నాను. నేను ప్రసంగానికైనా రెడీ, పాకి పనికైనా రెడీ. దానికి ఆ పని దగ్గర ఏ పని దగ్గరికి వెళితే ఆ పనికి తగ్గ కృప, ఆ పనికి తగ్గ జ్ఞానం, దానికి కావలసిన వివేకం, వివేచన ఇస్తాడు. హల్లెలూయా. దేనికైనా, దేని పనికైనా, ఏ పనికైనా సిద్ధం, ఏ పనికైనా సిద్ధం. నాకు చిన్నప్పుడు ఒక మాట మా పాస్టర్ చెప్పింది, ఆ మైండ్లో పోదు. మాకు అప్పుడు మందిరంలో చిన్న 4 బాక్సులు ఉండేవి.
మా అప్పుడు నేనే సౌండ్ సిస్టమ్ పెట్టుకునేవాడిని. మందిరంలో ఒక వైపున మైక్ పెట్టుకొని తబలా పెట్టుకొని ఒక చేత్తో సౌండ్ ఈ పక్క పెట్టుకొని తబలా ప్లే చేసుకుంటేనే సౌండ్ ఆపరేట్ చేసుకునేవాడిని. నాకు పెద్ద కష్టమేం కాదు. మా పాస్ గారు ఎందుకో ఒకరోజు సంతోషంగా ఒక మాట అన్నాడు, ఒరేయ్ నువ్వు పెడితే వేరుగా ఉంటుంది, అదే ఇంకో వాళ్ళు పెడితే వేరుగా ఉంటుంది, ఎందుకని ఏం చేస్తున్నావు నువ్వు అని అడిగాడు. ఏం చేస్తాను? దానికి ఏమైనా మంత్రం చేస్తానా, చేతబడి చేస్తాను? అవసరంలే. దైవ జ్ఞానం మనం పొందుకుంటే మనం ఆత్మలో వర్ధిల్లుచున్న కొద్దీ అన్ని విషయాల్లో వర్ధిల్లాలి. కుటుంబాన్ని కట్టుకోవాలి, పిల్లల్ని కట్టుకోవాలి, వ్యాపారాలు చేసుకోవాలి, ఉద్యోగాలు చేసుకోవాలి. అవునే ప్రభు నమ్ముకున్నాను, నేను పని చేయకూడదు, నేను ఎందుకంటే అపవిత్రం అయిపోతాను, కాకపోతే తేపకంత దీన్ని దుప్పట కప్పుతాను అంటే ఎట్లా? మనం ఆత్మలో వర్ధిల్లుచున్న కొద్దీ మన పనులు మనం చేసుకోవాలి. ఏమ్మా ఏం సీరియస్గా చూస్తున్నారు నన్ను? మన పనులు చేసుకోవడానికి మళ్ళీ పని మనిషి రాదు. మన పనులు చేసుకోవడానికి మళ్ళీ ఇంకొక ఎవరో వచ్చి మన నోటి దగ్గరికి చెయ్యందించి తినబెట్టరు. ఆ వివేకము, ఆ జ్ఞానము, ఆ ఆలోచన, ఆ వృద్ధి, ఆ అభివృద్ధి గతానికి ఇప్పటికీ, నిన్నటికి, మొన్నటికి, ఇప్పటికీ, ఈ రోజుకి, రేపటికి ఆ ప్రాస్పరస్, ఆ వృద్ధి అది కనిపిస్తాలి, అది ఉండాలి, అలా ఎదగాలి, అలా అభివృద్ధి చెందాలి. మీరు అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నింపి లోపరుచుకోండి అని వాక్యం చెప్పింది కదా. మరి ఆ వాక్యాన్ని ఎక్కడ పెడతామేంటి? ఆమేన్. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మరి పురుషులకు నేను చెప్తున్నాను, మీకు ఇవ్వబడిన పరిధిలో మీరు ఏమి చేయాలనుకున్నా, ఏది చేయదలిచినా, ఏది చేయగలరో అవన్నీ చేయాలి. అవన్నీ చేయాలని నన్ను వెళ్ళిపోయి తాగి ఫుల్గా కాలువల దగ్గర బడి ఉండమని కాదు. అది కాదు. నీవు అభివృద్ధి చెంది విస్తరించి భూమిని నింపి లోపరుచుకోవడానికి కావలసిన ఏదైనప్పటికీ అన్ని విషయాలలో వర్ధిల్లాలి. హల్లెలూయా. పిల్లల్ని పెంచే పెంపకంలోనైనా, కుటుంబాన్ని పోషించుకునే విధానంలోనైనా, ఓకే, నీవు చేసే చేతి పనులలోనైనా, ఒక ఆలోచన చెప్పే విషయంలోనైనా, వీటన్నిటిలో ఆ అభివృద్ధి చిన్నపిల్లల్లాగా ఉండకూడదండి. చిన్నపిల్లల్లాగా ఉండకూడదు. చిన్నపిల్లలు ఉంటారు, వాళ్ళు ఒకటే చేస్తారు, వాళ్ళు ఒకటే అదంతే, అంతకుమించి ఇంకా చేయలేరు. మనం పెద్దోళ్ళని కూడా ఏమంటాం, రే ఆడికి ఏం చెప్తే ఏం చేస్తాడేంటరా అంటాం. మనం అటు కాదు కదా. మీసాలు గడ్డలు వచ్చేసి ఇంచుమించు 30, 40, 50, 60, 25, 30 సంవత్సరాలు పైరుపడ్డాయి. మనకు అన్ని చూస్తున్నాం, అన్ని వివేచిస్తున్నాం. ఒక్క ఆత్మలోనే ఎదుగుతూ బైబిల్ సంకలో పెట్టుకుని పాటలు పాడి స్తోత్రం చెప్పి ఆరాధన చేసి ఎగిరెగిరి సమంటలు పట్టించి ఇంకా అది చేసి అన్ని బాగానే ఉన్నాయి కాదనట్లా. దీనికి ఈక్వల్గా ఇప్పుడు బయట వాళ్ళు ఏమనుకుంటారు, అబ్బా భక్తులు రా అంటారు. మరి భక్తి కలిగిన వ్యక్తి మిగతా వాటిలన్నింటిలో చల్లారిపోయి ఉంటే ఏం ఘనత దేవునికి? ఇప్పుడు దానియేలు ఉన్నాడు, షడ్రక్, మెషక్, అబేద్నెగోలు ఉన్నారు. వాళ్ళు అయ్యా మేము భక్తులమి, మేము ఎవరి వైపు కన్నెత్తి కూడా చూడం, అసలు మేము కళ్ళు ఎత్తాం బాబు, కళ్ళు మూసుకొని ఉంటాం ఎప్పుడు మేము, ఎందుకంటే కళ్ళు తెరిస్తే పాపం కనబడుతుందేమో. మేము బయటికి వెళ్ళాం, ఎందుకంటే రోడ్డు మీద మళ్ళీ గోడలకు వాల్ పోస్టులు ఉంటాయేమో అని గది కట్టుకొని గదిలో కూర్చొని పూసలు లెక్కేసుకుంటా, గడ్డం పెంచుకొని, గోర్లు పెంచుకొని వాళ్ళు జపాలు చేశారా? మరి నేను అంటాను, ఆత్మలో వాళ్ళు ఎలాగ ఎదుగుతున్నారో వాళ్ళు ఆ రాజ్యంలో వాళ్ళ అన్ని విషయాల్లో మీకు ఇంకా ఒక క్లూ ఇవ్వనా, వాళ్ళని రాజ్య పాలనలో రాజుగారు వాడుకున్నాడండి. మరి ఆ స్థానికులు ఏమయ్యారు? వాళ్ళు అంత జ్ఞాన సంపదని ఆత్మలో వర్ధిల్లుతున్నారు. ఆత్మలో వర్ధిల్లుతున్న ప్రకారం అన్ని విషయాలలో కూడా ఆ స్పిరిచువల్ స్టేటస్ వాళ్ళలో కనబడుతూ వచ్చింది. నువ్వు చేసే పనిలో నిన్ను చూడగానే గుర్తుపట్టాలి, ఇతను ఎవడో ప్రభువుని నమ్మినోడు ఉన్నట్టున్నాడు. అందుకే ఇతనికి ఆ పనిలో అంత నైపుణ్యత. మీకు అర్థమైందా? మీరు చేసే పనిలో ఇట్టే మీ పని ప్రభువును చూపించాలి, మీ వ్యాపారం ప్రభువును చూపించాలి, మీ ఉద్యోగం ప్రభువును చూపించాలి, నీ జ్ఞానం ప్రభువును చూపించాలి, నీ తెలివితేటలు ప్రభువును చూపించాలి. అలా నీ వర్ధిల్లాలి అంతే. మన మందిరంలో ఒక ఆయన ఉండేవాడు, రాజా అని ఉండేవాడు. భలే టాలెంటెడ్ అండి, భలే టాలెంటెడ్. అతను ఎక్కడికి పంపించినా అక్కడ ఆ యజమానుల దగ్గర మన్నన పొంది వస్తాడు. నాకు ఇప్పటికీ గుర్తు.
ఇన్ని సంవత్సరాలు అయినా కూడా ఎక్కడికి పంపించినా ఆ ఓనర్ దగ్గర, లేకపోతే ఆ యజమానుడి దగ్గర, లేకపోతే వాళ్ళ పెద్దవాళ్ళ దగ్గర మన్నను పొందొస్తాడండి. ఏదో ఒకటి గిఫ్ట్ తెచ్చుకుంటాడు. అన్న పలానా ఇంట్లో పని చేశాను, ఏ పని చేసేవారా, కార్పెంటర్ పని చేశానన్నా, ఏమంటారు కబోర్డ్ వర్క్ చేశానన్నా, వాళ్ళు మెచ్చుకున్నారన్న, మాకు జత బట్టలను ఇదిగో ఈ గిఫ్ట్ ఇచ్చారన్న వాళ్ళు అని చెప్పేవాడు. మరలా ఏమో ఇంకొక పనికి వెళ్తాడు, తాపి పనికి వెళ్తాడు. అన్న ఇల్లు కంప్లీట్ అయిపోయిందన్న, వాళ్ళు బలి మెచ్చుకున్నారన్న, బలి ముచ్చట పడ్డారన్న, వాళ్ళు ఇదిగో ఈ గిఫ్ట్ ఇచ్చారన్న, ఫ్రిడ్జ్ కొని పెట్టారన్న మాకు అని చెబుతాడు. నువ్వు మొన్న కార్పెంటర్ అంటే, మొన్న కార్పెంటర్ అన్న, ఈరోజు తాపి మేస్తున్నా. నేను బల ఆశ్చర్యపడేవాడిని. మరలా ఇంకొక పనికి వెళ్తాడు, మరలా అక్కడి నుంచి వచ్చామని చెప్తాడో తెలుసా, అన్న వాళ్ళు బలి ముచ్చటపడ్డారన్న, చాలా సంతోషించారన్న, ఇదిగో వాళ్ళు గిఫ్ట్గా ఇచ్చారన్న, ఇదిగో దాంట్లో దశభాగం అన్న అందేస్తాడు. కాదు నువ్వు ఏ పని చేస్తావన్నా, ఏంది వ్యవహారం అంటే, ఏది ఇస్తే అదన్నా, నువ్వు ఏది ఇచ్చేది పట్టినా అందులో నీ దేవుని చూపించగలిగిన వృద్ధి మనకు కావాలండి. మీరు ప్రార్థన చేసుకోండి స్వామి, ఆమె చెప్పడం కాదు, అల్లులు చెప్పడం కాదు. అమ్మా ఏమ్మా ఏమన్నాడు చూస్తావు, మునక్కాడ పులుసు అయితే బాగా పెడతావు, ఇంకేం పెట్టవా? మునక్కాయ పులుసుకి స్పెషలిస్ట్ ఏమే కాదులే, చెప్తున్నా ఊరికే ఎగ్జాంపుల్. ఇంకేమి రాదు. ఒకడిని అడిగాను, రే సేవ చేస్తాను అంటున్నా, వంట చేస్తారంటే అన్నం వండుతాను అన్నాడు. మరి ఎవరు మిగతాది నేను చేయాలనా? సేవ చేయడానికి వచ్చాడు ఒక కుర్రాడు పిల్లాడు, ఊరికి సరదాగా, సరేరా వంట చేస్తావా అని నన్ను. సేవ చేయాలంటున్నావు కదా, మరి సేవ చేయాలంటే వంట వచ్చి ఉండాలి కదా. ఒక ఇద్దరు బ్రదర్ని పెడతాము, అప్పుడు మరి వంట చేయాలి కదా అని. వంట వచ్చారంటే అన్నం వండుతానన్నా అన్నాడు. ఇంకేం చేస్తారా అన్నాను. ఆమ్లెట్ కూడా వేస్తానన్నా అన్నాడు. మిగతాది ఇంకెట్లా అంటే, మిగతాది మీరు చేయండి అన్నా. నేను ఉదాహరణ ఒకే సరదాగా చెప్తున్నాను, ఒకటే కాదు అన్ని విషయాలలో. కొందరు చూడండి పిల్లల్ని ఎంత చక్కగా రూపుదిద్దుతారో, ముచ్చటేస్తుందండి. అంత జ్ఞానంగా పెంపకం ఉంటుంది, అంత నీట్ అండ్ క్లీన్గా ఉంటుంది, వాళ్ళ బ్రతుకు మీద అంత ఇంట్రెస్ట్ ఉంటుంది. వాళ్ళు ఏం చేస్తున్నారో, ఎక్కడ తిరుగుతున్నారో, అసలు ఆ పెంపకం చూస్తేనే మనకు వీళ్ళు ఎక్కడ పొందారా ఈ జ్ఞానం అనిపిస్తుందండి. ఇవన్నీ మనకు లోకంలో దొరకవు, మనకు లోకంలో ఉండవు. ఇవన్నీ మనం ప్రభు దగ్గర పొందుకోవాలి. ఆత్మలో వర్ధిల్లుచున్న కొలది అన్ని విషయాలలో మనము వర్ధిల్లి భూమిని నింపాలంట, దానిని లోపరుచుకోవాలంట. ఆ అభివృద్ధి అన్ని విషయాలలో. ఆమేన్ చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. కొన్ని విషయాలకు పరిమితం అవ్వకూడదు మనం. ఇంతవరకే నా పరిధి, అంతకుమించి నేను చేయలేను, అంతవరకే నా పరిధి, అంతకుమించి నేను దాటలేను, ఇంతవరకే నేను చేయగలిగింది, అంతకు మించిన శక్తి నాకు లేదు, ఇలాంటి మాటలు మన నోట రానేకూడదంతే. స్తోత్రం. ఇంకొక విషయం కూడా నేను మీకు పరిశుద్ధ గ్రంథంలో చూపిస్తాను. అపోస్తలుల కార్యాల గ్రంథం 20వ అధ్యాయం 35వ వాక్యం. మీరును ఇలాగు ప్రయాసపడి బలహీనులను సంరక్షింపవలెననియు, పుచ్చుకొనుట కంటే ఇచ్చుట ధన్యము అని ప్రభువైన యేసు చెప్పిన మాటలు జ్ఞాపకము చేసుకొనవలెననియు అన్ని విషయములలో మీకు మాదిరి చూపితినని చెప్పారు. ఎన్ని విషయాల్లో అంట? అందరు మాట్లాడాలి, మీరేంటి? అన్ని విషయాలలో నేను నీకు మాదిరి చూపితిని. కొన్నింటిలోనే కాదు. అయ్యా దేవుని మందిరానికి వెళ్తున్నాం, అబ్బాయి అదే పెద్దోడా చిన్నోడా మధ్యలోడా నల్లడోడా పొట్టోడా తెల్లటోడా మందిరానికి వెళ్తున్నాం, తెల్ల బట్టలు వేసుకోవాలి. అయినా నేను వేసుకోవాలి తెల్ల బట్టలు. ఆ విషయంలో ఒక్క దాంట్లో నేనా మాదిరి? ఏమయ్యా పాదిరి, ఆ ఒక్క విషయంలో నేనా మాదిరి? మరి ఇక్కడ దైవజనుడు పౌలు ఏమన్నాడు? దైవజనులు ఏమన్నారు? మేము అన్ని విషయాలలో మాదిరి చూపిద్దారని చెప్పాను. మరి ఒక మాట నేను మీతో చెప్తాను. మాదిరి అంటే ఏంటి? మీరు మాట్లాడరని నాకు తెలుసు. మాదిరి అంటే ఏంటి? ఇసాక
ఇంక చెప్పండి, ఏ ఊరే కొంచెం మీరు మీకు తోచింది ఎంత చెప్పండి. ఉదాహరణ. ఇంకా ఏం మీకు నోరులు లేవా? అదే నేను చెప్పింది, అన్నింటిలో వర్దిల్లాలని. మీకు తోచింది చెప్పండి, తప్పేముంది? ఇప్పుడు మిమ్మల్ని కొరడాలతో కొట్టేదే ఉందా? మాదిరి అంటే ఏంటి? కోల్పోవడమా? రోల్ మోడలా? అంటే మేము రోకల్ మోడలా? అది ఇంగ్లీష్లో చెప్తున్నావు నువ్వు. నేను అడిగింది రోల్ మోడలో రోకల్ మోడలో అది కాదు నేను అడిగేది. మాదిరి, అదే రోల్ మోడలే. మాదిరి అంటే ఏంటి? ఆదర్శం. ఇంకా సరే నేను చెప్పేస్తానండి, చాలా టైం అయిపోద్ది. మాదిరి అంటే ఒక మాట చెప్పాలంటే గుర్తు, ఇంకేం లేదు. గుర్తండి. ఈ చూస్తే అంతా చెప్పండి, ఏసన్ గారు లాగా ఉన్నాడు, ఏసన్ గారు లాగానే ఉన్నాడే, ఏసన్ గారు లాగా చేస్తున్నాడు అంటాం. ఏంటి? ఆయన్ని ఇతను ఫాలో అవుతున్నాడు, అతను గుర్తు ఇతను. మీకు అర్థమైందా? ఇప్పుడు అన్ని విషయాల్లో మనం సింబల్ కావాలి, గుర్తు కావాలి. మనం ఎవరికి? మనం చూసేవారికి. మనం చూస్తే మనం గుర్తు అవ్వాలి. ఎవరికి? అంతా వాళ్ళు ప్రభు చేసినట్టే చేస్తారు. నేను మాదిరి, నేను గుర్తుని. నన్ను చూసే వాళ్ళకి, నన్ను వెంబడించే వాళ్ళకి, లేకపోతే నన్ను గమనించే వాళ్ళకి నా దేవుని గుర్తులు కనబడాలి. నేను మాదిరి. ఏ విషయంలో? ఇప్పుడు రాండి, సబ్జెక్టుకి రండి. అన్ని విషయాల్లో. తిమోతి, మొదట మీ అవ్వలో చూసా ఈ విశ్వాసాన్ని. అంటే వాళ్ళ అవ్వకి తిమోతి ఎవరు? ఒక గుర్తు. వింటున్నారా? మొదట మీ అవ్వలో చూసా ఈ విశ్వాసాన్ని, ఆ తర్వాత మీ అమ్మగారిలో చూసా. అది నీలోను వసించింది. ఆ గుర్తులు పోలా, ఆ గుర్తులు తొలగిపోలా, ఆ గుర్తులు సమస్య పోలా. నిన్ను చూసినప్పుడల్లా మీ అవ్వగారు గుర్తొస్తుంది తిమోతి, నిన్ను చూసినప్పుడల్లా మీ అమ్మగారు గుర్తొస్తుంది తిమోతి. ఈ విశ్వాసం నీలోకి వాళ్ళ దగ్గర నుంచి వసించింది. అంటే వాళ్ళు నీకు మాదిరి. రోడ్డు మీద ఇద్దరు పిల్లలు రోడ్డు దాడుతున్నారంట. చిన్నగా లారీ వచ్చేస్తే ఆ ప్రక్కన రోడ్డు ప్రక్కన ఉన్న వాళ్ళు ఎర్రికెక్కేస్తారు. ఇంక అయిపోయారు ఇద్దరు పిల్లలని. ఎందుకంటే లారీ స్పీడ్గా వస్తుంది, ఈ పిల్లలేమో రోడ్డు దాడుతున్నారు. షర్రుగా బ్రేక్ చేసేసాడు లారీ డ్రైవర్. అమ్మయ్య ఊపిరి పీల్చుకున్నారు. ఇక ఆ కోట్ల దగ్గర ఉన్నవాళ్ళు 4-5 పరిగెత్తుకుంటూ వచ్చి ఆ పిల్లల్ని పెటా 4 వేశారండి. రోడ్డు దాటే పని ఏమంటారు మీకు? ఆయన రోడ్డు దాటేటప్పుడు చూసుకొని దాటాలి కదా అని. అంతలో చూస్తే ఆ పిల్లగాడి చేతిలో అంత డబ్బా ఉందంట, బియ్యం డబ్బా. ఇది మీరు కానుక బియ్యం తెస్తారు కదా, తెస్తారులేండి. ఒక్కోసారి ఆ కానుక బియ్యం దగ్గర చూస్తే నాకు ఎంత బాధ అనిపిస్తుంది అంటే అంత బాధ అనిపిస్తుంది. ఇప్పుడు ఒక డబ్బా ఎంత? మీరు తెచ్చే బియ్యానికి సంబంధించి ఎంత ఆ డబ్బా ఎంత ఉంటుంది? 15 రూపాయలు 20 రూపాయలు ఉంటుంది. ఒక డబ్బా కొనలేరా? నేను చూస్తుంటాను. మనం చెప్తే బాగోదు కదా, మనం దానికి మరలా ఇటదాండి అటదాండి అంటే ఓ అబ్బో అనుకుంటారని, సరే వాళ్ళ ఆసక్తి అంతంత మాత్రమని ప్రభుకి అప్పగించేస్తుంటాను. ఇప్పుడు పిడికెళ్ళు బియ్యం పెట్టుకొని తీసుకుని వస్తారు మందిరానికి. మీరు ఎంత బియ్యం తెస్తారో ఆ బియ్యానికి సంబంధించిన డబ్బా ఎంత ఉంటుందండి? 25 రూపాయలు 20 రూపాయలు ఉంటుంది. ఒక మంచి డబ్బా ఒకటి కొనుక్కొని బియ్యం దాంట్లో తీసుకుని ఆ డబ్బాలో తెచ్చి ఆ డబ్బాలో పోసి ఆ డబ్బా మీరు తీసుకెళ్ళకూడదు. ఒక్కొక్కరు పాలిథిన్ కవర్లో ఆ పాతగా ఉంటుంది ఆ పాలిథిన్ కవరు. ఎక్కడ ఇరుకొచ్చారో అనిపిస్తుంటుంది ఒక్కోసారి. ఇప్పుడు దేవుని దగ్గరికి తెచ్చేది కదా, దేవునికి ఇచ్చేది కదా, నీ ఆసక్తి దాంట్లోనే తేలిపోలా.
నీ శ్రద్ధ ఏంటి? దేవుని మీద నీకున్న గౌరవం ఏంటి? అయ్యో నా దేవునికి ఇస్తున్నాను, దేవుని సన్నిధికి తీసుకుని వెళ్తున్నాను, దేవుని సన్నిధిలో ఒక కానుక. అందుకే దేవుడు ఒకరి కానుక అంగీకరించలా, ఒకరి కానుక అంగీకరించాడు. మళ్ళీ ఈయనకి కోపం ఒకటి. ఎవరికి? ఈ పాలిథిన్ కవర్ ఆయనకి చేయాల్సింది చేయడు, కానీ మళ్ళీ కోపం మాత్రం ముంచుకొచ్చేస్తుంది. వాళ్ళ కానుక ఎందుకు అంగీకరించా, వాళ్ళ కానుక ఎందుకు తీసుకున్నా, నా కానుక ఎందుకు తీసుకోవాలా? తెచ్చావరా కానుక? మనస్ఫూర్తిగా గౌరవంతో భయభక్తులతో తెచ్చావా? ఏమో వీళ్ళు తెస్తేనే దేవుడికి అన్నం పెట్టాలన్నట్టు. చూడండి, కావాలంటే మీరు వెళ్ళేటప్పుడు నాకు చాలా బాధ అనిపిస్తుంది. అరే వీళ్ళు తెచ్చింది దేవునికేనా, లేకపోతే ఏదో ఆచారంగా తీసుకొచ్చి అక్కడ పడేసి వెళ్ళిపోయారు అనిపిస్తుందండి. నేను చాలాసార్లు బాధపడ్డాను కూడా. అరే దేవునికి కదా తెచ్చిన కానుక, ఒక పాలిథిన్ కవర్లో, అది రోతగా ఉంటుంది. రోత అంటే మట్టిగానో మురికిగానో ఎప్పుడుదో పాతదే. దానికి తెచ్చి దాంట్లో వేసుకొని దానికి ముడిగట్టి అక్కడ పడేసి వెళ్ళిపోయి ఉంటారు. మీ ఆ కానుక అంగీకరిస్తుందా? అంగీకరించబడుతుందా? మీరు ఇచ్చే కానుక దేవుడు అంగీకరిస్తాడా? మీ హృదయాన్ని చూడడా? మీరు ఇచ్చే అన్ని బియ్యం దేవునికి అవసరమా? మీ హృదయం కదా దేవునికి అవసరం. నువ్వు ఇచ్చే కొంచెం ఎంత శ్రద్ధగా ఇస్తున్నావు, ఎంత గౌరవంగా ఇస్తున్నావు, ఎంత మమకారంతో ఇస్తున్నావు అనేది కదా. పళ్ళు నిండా అన్నం పెట్టి తినయ్యా తిను వచ్చావుగా, ఇంక తినడం ఎందుకు? కడుపు కట్టుకోకూడదు. ఇప్పుడు పళ్ళు నిండా అన్నం పెట్టి మంచి 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 కూరలు వేసి ముఖం ముఖం ఏమంటారు మీరు అమ్మా? ముఖం చిట్లుచ్చుకున్నా, అబ్బా తిను కానీ తిను అంటే ఆడు తింటే ఆరోగ్యంగా ఉంటాడు. ఆడు తిన్న తర్వాత మళ్ళీ వాంతి చేసుకోడు. అరే ప్రేమతో పెట్టింది, మమకారంతో అనురాగంతో ప్రేమతో అంత పెట్టినది ఆరోగ్యంగా ఉంటుంది, అంత క్షేమంగా ఉంటుంది, ఆ ఆశీర్వాదం మీకు కలుగుతుంది కదా అన్నప్పుడు దేవునికి ఎలా ఇస్తున్నాం మనం? సనుక్కొని గుణుక్కొని ఈ నెల ఖర్చులు ఉన్నాయి, ఏం చేస్తాం? తప్పదు కదా. ఒప్పుకున్న తర్వాత ఇవ్వకపోతే మళ్ళీ అనారోగ్యం వస్తుందేమో, హాస్పిటల్కి వెళ్ళాల్సి వస్తుందేమో, సెలవు కట్టాల్సి వస్తుందేమో. ఈ ఆడ కానుక పెట్టే చేసేసరా ఏం చేస్తాం? ఎవడేమన్నాడు నిన్నట్లాగా? ఎవడేమన్నాడు నిన్నట్లాగా? చనుక్కుంటూ గొణుక్కుంటూ బాధగా ఇన్ని ఖర్చులు ఉన్నాయి, ఎంత ఉంది, పిల్లలకి ఏంటిది బూట్లు కొనాలి, సాకీసులు కొనాలి, పుస్తకాలు కొనాలి, ఈ నెలలో ఫీజులు కట్టాలి, మళ్ళీ ఈ నెలలోనే ఇది ఖర్చు కూడా అంటే ఎక్కడ వస్తుంది? ఏం చేద్దాం? ఇవ్వకపోతే మళ్ళీ హాస్పిటల్ అంటున్నారు వీళ్ళు. ఏం చేద్దాం? కానీ చేతులు నలుపుకొని ఇవ్వమని ఎవడు చెప్పాడు? ఎవడు చెప్పాడండి? వాక్యంలో ఏమని రాయబడి ఉంది? ఒప్పుకొనుట కంటే ఒప్పుకోకుండా ఉండుట మంచిది. ఒప్పుకున్న తర్వాత సంతోషంతో చేయి, ఆనందంతో చేయి. అర్థమవుతుందా? నాకు ఒక పెద్ద దైవజనుడు నాతో ఒక మాట చెప్పాడు, నాకు ఎప్పుడు మర్చిపోను. రమేషో, చేసేది ఏంటో సంతోషంగా చెయ్యి, సణుక్కుంటూ చేయకు. నువ్వు సణుక్కుంటూ ఏదైనా చేస్తే రేపటి రోజు దేవుడు నీ దగ్గర నుంచి దాన్ని తీసేస్తాడు. ఆ తీసేసిన తర్వాత పడే బాధ ఏంటో భయంకరంగా ఉంటుంది. చేసేదేంటో సంతోషంగా చేయి అని చెప్పాడు నాకు ఒక దైవజనుడు. నాకు చాలా ఉపయోగపడింది అది, ఎప్పుడు మర్చిపోను. చేస్తే సంతోషంగా చేద్దాం, చేస్తే ఆనందంగా చేద్దాం, చేస్తే ప్రతిఫలం వచ్చేటట్టు చేద్దాం. చనుక్కుంటూ గొణుక్కుంటూ నేనే ఉన్నానా, నేనే బతికానా, చాలామందికి సాగు వచ్చింది నాకు రాలేదు, ఎందుకంటే అట్లాంటివే. అట్లని వండకుండా ఉంటావా, పెట్టకుండా ఉంటావా? వండుతూ ఉంటావు, బయటికి లోపలికి బయటికి తిరుగుతూ ఉంటావు, తిట్టుకుంటూ ఉంటావు. అసలు నేను పెళ్లి చేసుకోకూడదు అనుకున్నాను, బ్రహ్మచారికి వెళ్ళిపోవాలనుకున్నాం. ఓయమ్మ వద్దులే తెలి అంతంత మాటలొద్దు. రా కూసో, తిను, కడుగు, ఎత్తు, ఎల్లో పో. కొంతమంది ఇదే విసుగు విరక్తి అండి. అయ్యా బాబోయ్, పిల్లల మీద ఎగబడతారు, భర్త మీద ఎగబడతారు, భార్య మీద ఎగబడతారు. అలాంటి టైంలో నాలంటి వాడు వెళ్తే నా మీద కూడా ఇప్పుడే వచ్చాడు ఈయన పాస్టర్ గారు. ఈ పాస్టర్ గారికి ఇప్పుడే దోస్తుంది, పురుగు కలిపెట్టినట్టుంటుంది దీనికి. ఎర్రా చెయ్యి, ప్రార్థన చెయ్యి. ఆమె అన్నావా అపో, ఎందుకు వేస్ట్ కదా, ఇవన్నీ అనవసరం కదా. సంతోషంగా చెయ్యి. అప్పుడు దేవుని కొరకు తెచ్చిన కానుకన్నప్పుడు పరిశుద్ధంగా దాన్ని జాగ్రత్తగా, దానికి ఏర్పాట్లు ఎక్కడ ఏర్పాటు చేస్తున్నారో చూసి, నాయనా ఇదిగో చిన్న కానుక నీ కొరకు తెచ్చాను స్వామి, దీన్ని అంగీకరించిన ఆయన అంటే దేవుని దీవెన నీ వెంటబడదు. తీసుకుని వచ్చి దిక్కు మొక్కు లేకుండా పడేసి ఎవరికి ఇస్తున్నావు, ఏం చేస్తున్నావు ఏంటంటే?
అన్నం నేను చెప్తానంటే ఒక చిన్న మాట అంటాను, నీ కొరకు ఏదైనా గిఫ్ట్ తెచ్చారనుకో, నీ చేతికి ఇవ్వకుండా బడేసి వెళ్ళిపోతే నీకు ఎంత ఎట్లా ఉంటుంది? ముట్టుకుంటావా? మాట్లాడండి. నీ కొరకు గిఫ్ట్ తెచ్చారండి, తెచ్చి మర్యాదగా నీకు ఇచ్చి సంతోషించకుండా అక్కడ పడేసి వెళ్ళిపోయారనుకో, ముట్టుకుంటావా? మరి దేవుడు నువ్వు ఇచ్చిన కానుక ముట్టుకుంటాడా? అట్లాగా ఎట్టకి ఎన్నిక లేకుండా పడేసి ఆడ పడేసి వచ్చాను అడిచొచ్చానులే అంటే నీవు ఇచ్చే బియ్యం లేక దేవుడు ఎదురు చూస్తున్నాడా? లేనోడు అయినా ఉన్నానా? మరి నీకు ఇచ్చే దీవెని కూడా దేవుడు అక్కడ పట్టినట్టు ఇసురు కొట్టేస్తే నీకు ఎట్లుంటుంది? హల్లెలూయా చెప్పండి గట్టిగా, హల్లెలూయా. ఆవిడ చేతిలో డబ్బాలో బియ్యం ఉన్నాయంట, ఆ బుడ్డోడి చేతిలో. అప్పుడు వాళ్ళు అన్నారట, రే ఎక్కడికి రా బుడ్డు ఈ డబ్బాలో బియ్యం తీసుకెళ్తున్నాం అంటే, ఆ పిల్లడు అన్నాడట, అదిగో ఆ కొట్లో ఇచ్చి చాక్లెట్లు తెచ్చుకోవడానికి వెళ్తున్నాం అని. ఆ పక్కన ఆయన కొట్టబోయి, దరిద్రుడా, మీ నాన్న మిమ్మల్ని ఆకలితో ఉంచకూడదని కష్టపడి బియ్యం తీసుకొచ్చి ఇంట్లో పోస్తే ఆ బియ్యం కొట్లో అమ్మి చాక్లెట్లు తెచ్చుకుంటారంటారా మీరు? మీ అమ్మగారికి తెలుసంటారా అంటే, ఆ పాప అనిందంట, నిన్న మా అమ్మే కదా ఈ డబ్బాలోని బియ్యం తీసుకెళ్ళి అక్కడ పోసి డబ్బులు తీసుకుని సినిమాకి వెళ్ళిందిగా. మీకు అర్థమైందా? నిన్న వాళ్ళ అమ్మగారు ఏం చేసింది? ఆ డబ్బాలో బియ్యం తీసుకెళ్ళి ఆ కొట్లో పోసి డబ్బులు తీసుకుని సినిమాకి వెళ్ళింది. ఇప్పుడు వాళ్ళ అమ్మగారు వీళ్ళకేంటి? అది మీకు కరెక్ట్గా కనెక్ట్ అయి ఉంటుంది కదా. పాప వాళ్ళు చేసిన తప్పేంటి? వాళ్ళు చేసిన పాపం ఏంటి? నిన్నటి రోజున వాళ్ళ అమ్మ చేసింది, ఈరోజు వాళ్ళు చేస్తున్నారు. నిన్నటి రోజున వాళ్ళ అమ్మగారు ఆ బియ్యం తీసుకెళ్ళి ఇచ్చి సినిమాకి వెళ్ళింది, ఆ పాపం వాళ్ళు సినిమాకి వెళ్ళలేక చాక్లెట్లు కొనుక్కొని తింటున్నారు. అంతే. మాదిరి ఎలాంటి మాదిరి? మరలా ఆమె నీతి వాక్యాలు చెప్పొచ్చు, లేకపోతే మరొకటి. మరి దీని సంగతి ఏంటి? ఇక్కడ వాక్యం ఏమంటుంది? అన్ని విషయాలలో మాదిరి. ఆమేన్, హల్లెలూయా. నీ మాటలోను, నీ క్రియలలోను, నీ నడకలోను మీరు ఆలోచించుకోండి. ఒక్క విషయంలో నేను సిన్సియర్ అన్నో, అసలు మా ఇంట్లో టీవీ కూడా లేదన్నో, మా ఇంట్లో టీవీ కూడా లేదు, మా పిల్లలు అట్లా పెంచుతున్నా, మంచిదే. మరి మన నోట్లో వచ్చే బంగాళాఖాతం నోట్లో వచ్చే బూతులేంటమ్మా? టీవీ లేదంట, ఏమున్నాయంట? నోరు తెరిచి మాట్లాడండి. ఏంటి సీరియస్ అయిపోయారేంటి? అమ్మగారు నోరు తెరితే అన్ని బూతులే. మరి దాని సంగతి ఏంటి? దీంట్లో మంచి మాదిరే. టీవీ ఉండకూడదు, టీవీ చూడకూడదు, సినిమా చూడకూడదు, మంచిదే. మరి బూతులు మాట్లాడచ్చా? అన్నా నేను దశమ భాగంలో అస్సలు నా పిల్లలకు కూడా చెప్తాను నేను, రే 5 పైసలు కూడా మనం దేవుంది తినకూడదు, దేవునికి ఇచ్చేయాలని మా పిల్లలకు చెప్తానన్నా నేను. అసలు దశమ భాగంలో నేను పుట్టినప్పటి నుంచి, ఈ కళ్ళు తెరిచినప్పటి నుంచి అస్సలు రూపాయి కూడా ఆపనన్నా అని చెప్తే అమ్మో స్తోత్రం అనుకున్నా. ఆ తర్వాత ఇంటే నేను, అన్నా 10 రూపాయలు కాదన్నా 100 రూపాయలు వడ్డీకిస్తుందన్న ఈ మనిషి అని చెప్పారు. మరి దాని సంగతి ఏంటి? దేవునికి రూపాయి కూడా నువ్వు తక్కువ చేయవు, మంచి సిన్సియరే, మంచి మాదిరే. మరి దీని సంగతి, ఈ 100 రూపాయల సంగతి, మరి దీంట్లో మాదిరి కాదా? మీరు ఆలోచించుకోండి. కొన్నింట్లోనే కాదు మాదిరి. దేవుడు నీకు అప్పగించిన, దేవుడు నీకు ఇచ్చిన ప్రతి దానిలో ఆ మాదిరి నువ్వు కనపరచాలి. నీవు ఒక సింబల్, నీవు ఒక గుర్తువి. ఆమేన్ చెప్పండి, హల్లెలూయా, హల్లెలూయా. నిన్ను అనుసరించువానికి, నిన్ను వెంబడించువానికి, నిన్ను చూచెడు వారికి నీవు లోకానికి ఒక మాదిరివి అన్ని విషయాలలో. యేసుక్రీస్తు చూడండి, యేసయ్యలో ఏదన్నా ఒక డాట్ చూపించండి చూద్దాం. మీరు యేసయ్యలో ఏదన్నా ఒక డాట్, ఒక మచ్చ, ఒక ఏమంటారు, ఒక డాగు, ఒక లోటు, ఏదైనా మన పరిభాషలో, అయ్యా ఇదిగో ఈ విషయంలో ఆయన ఇలా చేస్తాడండి, ఆయన అలా చేయకుండా ఉంటే బాగుండే మాట ఒక్కరు చెప్పండి చూద్దాం. మీకు అర్థమైందా?
చాలామంది శిష్యులు ఉన్నారు ఆయనకి. వాళ్ళలో ఒక 12 మందిని అపోస్తలుగా ఏర్పరచాలనుకున్నాడు. ఆయనకి ఎవరి మనస్తత్వం ఏంటో తెలీదా? నాకు సమాధానం చెప్పండి, నన్ను చూడండి. ఆయనకి వాళ్ళ మనస్తత్వాలు తెలుసా తెలీదా? వెంటనే ఆయన, అదే నువ్వు రారా, హలో నువ్వురా, నువ్వు కాదులే బ్రదర్, నువ్వు పక్కెళ్ళు, నువ్వు అని ఎవరెవరో ఆయన ఎంపిక చేసుకోవచ్చు కదా. కానీ అలా చేయలా. ఏం చేశాడు? ఆ రాత్రంతా ప్రభు దగ్గర అడిగాడంటే, ప్రార్థన చేసి వేకోని తెల్లవారుతుండగా ఆయన వాళ్ళలో 12 మందిని వేరు చేసుకున్నాడంట. ఏంటిది? నువ్వేదైనా ఏర్పాటు చేసుకునేటప్పుడు, నువ్వేదైనా ఎంపిక చేసుకునేటప్పుడు, ఏదైనా నిర్ణయం చేసుకునేటప్పుడు నీ అంతటా నువ్వు నిర్ణయం తీసుకోవద్దు, నీ అంతటా నువ్వు తెగించవద్దు. ప్రభుని అడిగి తెలుసుకో అనడానికి మాదిరి కాదా? ఆయన సర్వాధికారి, సర్వాధిపతి, ఆయన హృదయ అంతర్భాగాలు ఎరిగేవాడు, ఆయన సమస్తం చూడగలిగిన అగ్ని నేత్రములు గలవాడు. అయినప్పటికీ కూడా ఆయన చూపిన మాదిరి చూడండి. ఆయన వెళ్ళి కాముగా రాత్రంతా ప్రార్థన చేసి, నాకు ఆశ్చర్యమైన మాట ఇంకోటి చెప్పనా, గెత్సేమనికి వెళ్ళాడు. ఆయన అక్కడ ప్రార్థన చేసుకుంటూ మళ్ళా వచ్చి తన శిష్యులను అడిగాడు. మీరు ఈ కోణంలో ఆలోచిస్తే ఆశ్చర్యం కలుగుతుందండి. తన శిష్యులను అడిగాడు. ఏమడిగాడు? ఇదిగో, ఒక్క గడి అయినను మెలకువగొండి ప్రార్థన చేయలేరా? ఆయన ఏంటి వీళ్ళ ప్రార్థన సహాయాన్ని కోరుకోవడం ఏంటి? మీకు అర్థమైందా? ఆయనేంటి వీళ్ళని ప్రార్థన చేయండి, శోధన వస్తుంది, శ్రమ కలుగుతుంది, ఆయన చెప్పడం ఏంటండి? ఆయన వీళ్ళ ప్రార్థన సహాయాన్ని కోరుకోవడం ఏంటి? కాపర్లు కొట్టేస్తారు, గొర్రెలు చెదిరిపోతాయి, మెలకువగొండి ప్రార్థన చేయండి. వీళ్ళ ప్రార్థన ఆయనకు అవసరమా? మరి అది మనకు మాదిరి కాదా? ఏంటండి? ఒకరిని ఒకరు ప్రార్థనలో ప్రోత్సహించుకోండి, ఒకరినొకరు ప్రార్థనలో సహకరించుకోండి, ఒకరికొరకొకరు ప్రార్థన చేసుకోండి. ఒక మాదిరి కాదా? ఒక చెంప మీద కొడితే రోకల బండి ఎక్కడుందో ఎత్తుక్కొని వెళ్ళి తలకాయ బుర్ర పగలు కొట్టేసారంటరా అని చెప్పాడా? పిల్లగాడు బయట ఆడుకుంటూ ఏం జరిగిందో ఏడ్చుకుంటూ లోపలికి వచ్చాడంట. వాళ్ళ అమ్మ అడిగిందంట, ఏనాయన ఏరంటే, ఆడు కొట్టాడు, నా నెత్తి మీద మట్టి పోసాడు. పిల్లలు కదండి, మట్టి పోసుకుంటారు. ఒకరినొకరు గుద్దుకుంటారు, కొట్టుకుంటారు. రేపు పొద్దున మరలా వాళ్ళ భుజాల మీద చేతులు వేసుకొని వెళ్తూ ఉంటారు. పిల్లలు కదండి. దానికి నువ్వు 1 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలనా? నువ్వు 2 టౌన్ పోలీస్ స్టేషన్కి వెళ్ళాలనా? వాళ్ళు పిల్లలు కదా, కొట్టుకుంటారు. వెళ్ళంటూ రే తప్పునైనా ఆడుకోపోండి, ఆడుకో, సంతోషంగా ఉండండిరా. మనం నేర్పించాలండి, బోధించాలండి. అర్థమైందా? పిల్లలు కదా, చిన్న మనం చెప్పి తప్పు, మీరు అందరు కలిసి ఉండాలి రా, మీరు అందరు కలిసి ఆడుకోవాలి రా. కొట్టాడా? పోనీలే, అయితే మందిలే, అన్నే కదా, తమ్ముడే కదా, అలా చెప్పాలా. ఆ తల్లి అంటదంట, రే ఆడోడో కొడితే ఏడుచుకుంటూ వస్తావేంట్రా, ఎట్ట పుట్టావురా మాకు పుట్టుకుని నువ్వు, సింహం కడుపులు ఎట్ట పుట్టావురా నువ్వు? ఆమె సింహం అంటే ఆమె జంతువు అనమాట, మనిషి కాదా? ఆమె చెప్తుంది, సింహం కడుపులు ఎట్ట పుట్టావురా పనికి మాలినోడా. అడుగు నెత్తి మీద మట్టి పోసాడు అనుకో, నీకు ఎక్కడ అర్రాయి దొరకలేదంటరా, ఇటుకరాయి దొరకలా, అర్రాయి దొరకలేదంటగా. ఆ అర్రాయి తీసుకెళ్ళి ఇటుకరాయి తీసుకెళ్ళి బుర్ర పక్కన మెదడు చూసి రావాలరా. సింహం కడుపులో పుట్టావు. నోట్ చేసుకున్నాడు. ఓకే, ఈసారి ఎవడన్నా నెత్తి మీద మట్టి పోస్తే అర్రాయి ఎక్కడుంది ఎతికి ఆడ బుర్ర. మీకు అర్థమవుతుంది నేను చెప్పేది మాట, అర్థమవుతుందా? మరి యేసయ్య అలా చేయలేదే. యేసయ్య ఏం చేశాడు? ఒక చెంప మీద కొడితే ఇంకో చెంప ఏమన్నాడు, మరి ఇంకో ఆ చెంప మీద కూడా కొడితే ఏంటి? నన్ను చూస్తారు, నన్ను కొట్టమని. ఇప్పుడు ఈ చెంప మీద కొట్టా, ఈ చెంప కూడా కొట్టా, మళ్ళీ కొట్టి మళ్ళీ చెప్ప ఖాళీ వల్లగా, మళ్ళీ చెప్ప మళ్ళీ ఇది ఖాళీ వల్లగా. 2 చెప్పులు ఇచ్చింది ఎందుకు నీకు? మరి యేసయ్య అలాగే నడిపించబడ్డాడు కదా, యేసయ్య అలాగే చేశాడు కదా.
ఎక్కడ కక్ష, ఈర్ష్య, ద్వేషం, పగ, కార్పణ్యం ఆయన ఎక్కడ చూపించలా. చంప మీద కొడితే ఇంకో చంపించాడు, ఆ చంప మీద కొడితే ఇంకో చంపు. అరే ఆయన వీపు నాకంటే చాలా వల్ల దున్నేశారు. రే నీకు ఒకసారి ఛాన్స్ కొట్టరా, ఒకసారి ఛాన్స్, రెండో దెబ్బ పడిందో రక్తం తాగేస్తాను అన్నాడా? ఏయ్ ఏంటి నా కొట్టి ఒక చంప మీద మళ్ళీ వచ్చావండి, ఒకసారి ఛాన్స్ అన్నాడా? ఆయన వీపు నాగటి చాళ్ళ వల్లే దున్నేశారు. ఆయన గడ్డపు వెంట్రుకలు పీకేశారట. అయ్యో బాబోయ్, నేను సాక్షాత్తు నేను చూశానండి. ఆ గది గుండె జల్లుమంటది, మనసు ఎలాగో వికారమైపోద్ది. యేసుప్రభు తీసుకుని వెళ్ళి ఆ రాత్రి ఆ గదిలో పెట్టి కొట్టారే. ఆ గది నా కళ్ళతో నేను చూసా. ఒక పెద్ద దూలం ఉంటుంది అడ్డం. ఏది కొండను తొలిచారు. గది అంటే మనలాగా ఇట్లాగా గోడలు కాదు, కొండను తొలిచి ఒక గది. ఆ కొండల లోపలికి పైన ఒక దూలం ఉంటుంది. ఆ దూలానికి 2 బెజ్జాలు ఉంటాయి. గైడ్ని అడిగాం, ఏంటయ్యా ఆ బెజ్జాలంటే ఆయన చూపిస్తానుండని చెప్పి మాలోనే ఒక అతన్ని ఆ బెజ్జాలను పట్టుకోమన్నాడు. ఎగిరి పట్టుకోవాలి. అలాగే మేము అట్లా అతన్ని ఎత్తితే ఆ బెజ్జాల్లో చేయబెడితే ఈ బాడీ ఇలా హ్యాంగ్ అవుతూ ఉంటుంది. ఆ బెజ్జాల్లో యేసుప్రభుని ఆ బెజ్జాల్లో చేతులు పెట్టి కట్టేస్తే బాడీ ఇట్లా హ్యాంగ్ అవుతుందంట. చేతులు కట్టేశారు పైన దూలాల్లో పెట్టి, బెజ్జాల్లో పెట్టి. ఈ బాడీ అలా హ్యాంగ్ అవుతుంటే అప్పుడు ఆయన కొరడాలతో కొట్టారంటండి. కనీసం చెయ్యి అడ్డం పెట్టడానికి కూడా లేదు. ఎంత బాధని అనుభవించాల్సిందే. అయ్యో తలుచుకుంటే అసలు మతిపోద్ది. మరి అలాంటి పరిస్థితుల్లో కూడా ఆయన ఎక్కడ కూడా శృతి మించలేదు. ఎక్కడైనా రూట్ మారలేదు. అంత శ్రమని ఓర్చుకొని భరించి ఆయన మనకు ఒక మాదిరి చూపించాడు. హల్లెలూయా. ఏం చూపించాడు ఆయన? ఎక్కడన్నా కనుక యేసు ప్రభు బోస్ట్ అయి ఉంటే మనకు దొరికిపోయేవాడు. ఇదిగో దేవుడే చూడు ఎట్లాగా ఇప్పుడు అని చెప్పొచ్చు మనం. ఎక్కడైనా బోస్ట్ అవ్వలా, ఎక్కడైనా శృతిమించలా. ఆయన ఆరంభం నుంచి ముగింపు వరకు కూడా ప్రతిదీ ఆయన మనకు ఒక మాదిరి చూపించాడు. మాదిరి అన్ని విషయాలలో, ఒక విషయంలోనే కాదు, అన్ని విషయాల్లో మనకు యేసయ్య ఒక గుర్తు, ఒక మాదిరి. స్తోత్రం. దేవుడు అనుటకు యేసయ్య ఒక గుర్తు మనకు. దైవత్వానికి ఆయన నిండు నిదర్శనం. ఇంకెవ్వడూ అలా చేయలేడు. మనం ఆయనను మాదిరిగా తీసుకోవాలి, మనం ఆయనను ముంగుర్తుగా చేసుకోవాలి, మనం ఆయన్ని ఫాలో అవ్వాలి. హల్లెలూయా. అన్ని విషయాలలో అభివృద్ధి చెందాలి. అన్ని విషయాలలో అందరూ చెప్పండి మాదిరి. ఇంకొక విషయం కూడా చెప్తాను. అదేంటంటే తిమోతికి పరిశుద్ధుడైన పౌలు రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయం 8వ వాక్యం. శరీర సంబంధమైన సాధకము కొంచెము మట్టుకే ప్రయోజనకరమవును గాని. ఆగండి. శరీర సంబంధమైన సాధకము కొంచెం మట్టుకే ప్రయోజనం అంట. అంటే ఈ ఫిజికల్ యాక్టివిటీస్, ఈ శరీర సంబంధమైన సాధకం, హలో వింటున్నారా? కొంచెం మట్టుకే ప్రయోజనకరమగును గాని దైవ భక్తి ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినదైనందున. వాగ్దానముతో అంటే ఇప్పటి జీవము విషయములోను రాబోవు జీవము విషయములోను వాగ్దానముతో కూడినైనందున అది అన్ని విషయములలో ప్రయోజనకరమవును. ఏదది? దైవ భక్తి. చెప్పండి, అందరు చెప్పండి. ఏంటది? వెనుకున్న వాళ్ళు కూడా చెప్పండి. ఏంటది? దైవ భక్తి. అది ఆ దైవ భక్తి అనేది అన్ని విషయాలలో మనకు ప్రయోజనకరమైనదంట. కొన్ని విషయాల్లోనే కాదు. దైవ భక్తి. హలో, మేలు చేస్తే కృతజ్ఞత కోటం పెట్టి దైవ భక్తి. అయ్యా నేనైతే పాటర్ గారు నీకు స్తోత్రాలు, దేవునికి వందనాలండి. అబ్బా భక్తి అంతా ఊడిపడుతుందట. ఆయన మేలు చేస్తే కాళేశ్వరం మార్కెట్కి పంపించి ఒక 5 కేజీలు 6 కేజీలు 10 కేజీలు మరమరాలు తెప్పించి
చెప్పండి. బేసిన్లో వేసి మళ్ళీ ఈనాడు పేపర్లో కానుక పెట్టి, ఈనాడు పేపర్లో కానుక చుట్టి దాంట్లో మధ్యలో పెడతారు గోపురంలో పెట్టినట్టు. ఇది మర్మర్రాల్లో మీరు చూశారు ఎప్పుడన్నా? చూశారు లేదా? గోపురం పిరమిడ్లు ఉంటాయి, పిరమిడ్లు అట్లా డిష్లో మర్మరాలు పోసి ఆ పైన గోపురం పెడతారు జెండా వందనానికి పెట్టినట్టు. అది కూడా ఇంత ఈ పేపర్ అంతా చుట్టూ ఇంత లావున ఉంటుంది. చూసేవాళ్ళకి అమ్మో ఎంత ఇచ్చారో పాస్టర్ గారికి, ఇట్లా సంపాదిస్తున్నారు పాస్టర్లు అనుకుంటారా? పేపర్లు అన్నీ చూస్తే 12 రూపాయలు ఉంటుంది. దాంట్లో ఒక పేపర్ తీస్తే ఇంకొక పేపర్ తీస్తే ఇంకొక పేపరు వస్తూ ఉంటాయి. ఆఖరి ఎక్కడుందరా నాయన అంటే ఈ కొబ్బరి చెట్టుకి తాడి చెట్టుకి మవ్వు ఉంటుంది లోపల, అలాగా లోపల ఉంటుంది. ఎంతంటే 12 రూపాయలు. 12 రూపాయలకి 12 పేపర్లు జుట్టు పెట్టారు. అంత గారడి అండి. కృతజ్ఞత, భక్తి ఇక్కడే. అన్ని విషయాలలో ఆ భక్తి ప్రయోజనకరమైనదండి. కొన్ని విషయాల్లోనే కాదు, ఆ భక్తి అన్ని విషయాల్లో ఉండాలండి. కొన్ని విషయాల్లోనే భక్తిని మనం చూపించడం, ఆ తర్వాత మరలా కామన్గా, క్యాజువల్గా, నామినల్గా, లోకస్తులాగా బ్రతకడం కాదు. అన్ని విషయాల్లో ఉండాలి ఈ భక్తి. నేను గతంలో కూడా చెప్పాను కదా, ఒక ఇల్లు ఓపెనింగ్కి పిలిస్తే నేను వెళ్ళా. ఆ రోజు ఆలస్యంగా వెళ్ళా కొంచెం. నేను వెళ్ళేసరికి చాలామంది ఉన్నారు. అయ్యో ఆలస్యం చేయకూడదని కారు దిగి నేను, నాతో చాలామంది వచ్చారు మా వాళ్ళు. అందరూ టకటకటకని రే రండ్రా అని చెప్పి గుమ్మం దగ్గరికి వెళ్ళిపోయావు. లేట్ అయిపోయినప్పటికీ చాలామంది అక్కడ షామేన వేస్తున్నారు. ఆ షామేన కింద కూర్చొని ఉన్నారు. మరి వాళ్ళంతా వేచి చూస్తున్నారు. మనం ఆలస్యం చేయకూడదు కదా అని కారు దిగి టకటకటక గుమ్మం దగ్గరికి వెళ్ళి, అమ్మా ఏది ఇంటి వాళ్ళు ఆమెది ఆ సహోదరి ఏదంటే అక్కడ రమ్మ అన్న. ఆమె వాళ్ళ అత్తమ్మ గారిని అందరూ రండి అయ్యగారు వచ్చారు రండి అంటే రామ్మ అని నిలబడి అటు చూసా. ఓయమ్మ ఒకటి ఫోటో ఉంది పైన. అప్పుడు నేను ఆమె రాగానే అన్నానమ్మా మీ ఆయన ఫోటో అన్నాను. ఇట్లాగే అంటే అనుభవం మా ఆయన తెలుసుకున్నా. మరి ఈడేవుడమ్మా ఇంచుమించు 60-70 లక్షలు పెట్టి ఇల్లు కట్టుకుని ఈడేవుడమ్మా ఇంత పెద్ద ఫోటో. ఓయమ్మ వాడు ఎట్టున్నా 2 కొమ్ములు పెట్టుకున్నాడు, 4 ముందుకుందే, భయంకరంగా ఉన్నాడు. నేనా ఎవడమ్మా మీ ఆయన అంటే కన్నా. మరి ఇక్కడేది భక్తి? ఎక్కడా? ఇక్కడేది? పెళ్లి కార్డుకి 4 వైపులా అదేంది అమ్మా అన్నయ్య మీరు తప్పనిసరిగా రావాలన్నయ్య. అమ్మ నా బంగారు తల్లి పాశుమోహమా ఏంటమ్మా అదంతా అన్నా. ఏ అన్నా తీసుకెళ్ళి మీరు చేసేది కూడా కాకుండా మళ్ళీ దాంట్లో మమ్మల్ని కలుపుకోవడం ఎందుకు? దాంట్లో మీకు చేసుకోవాలనిపిస్తే మీరు చేసుకోండి. ఆ లెక్కని మీరు చెప్పుకుంటారు. మళ్ళీ దాన్ని మనవాడు టాలెంట్కి ఏం చేస్తాడో తెలుసా? ఆడు చేసింది కూడా కాక మెల్లగా మనల్ని కూడా ముగ్గులోకి దింపుతారు. నిజం, మెల్లగా ముగ్గులోకి దింపి అన్న ప్రార్థన చేసి అన్న దేన్ని మళ్ళీ అన్న ప్రార్థన చేసి ఇవ్వాలనుకున్న దాన్ని వినడానికి 4 వైపులు అదెందుకు పూసావు? మళ్ళీ ఇది భక్తి అంటున్నావు. మరి అక్కడేది భక్తి? నేను చెప్పేది అనుకున్నారా? నన్ను ఒక పెళ్ళికి పిలిస్తే వెళ్ళా. మీరు నమ్మండి, మన చర్చిలో వాళ్ళే పెళ్ళికి పిలిస్తే వెళ్ళా. నేను ఆ పవన్ అన్న మేము ఇంచుమించు నాకు 4-5 వెళ్ళాం. సరే మనం తెలిసినాడు కదా వెళ్దామని వెళ్ళాం. మీరు నమ్మండి, అసలు వీళ్ళు క్రైస్తవులు అనిపించారండి. మమ్మల్ని అక్కడ కూసబెట్టి పెళ్లి కొడుకుని పేట మీద కూసబెట్టి ఆడికి మొత్తం ఇదంతా పసుపు రాసి సొక్కా తీసేసి పెళ్లి కొడుక్కి వారే ఆయన నిజమని చెప్పే సంగతి, ఎవడో సంగతి కదా, మనోడి సంగతి చెప్తున్నా. ఆడికి సొక్కా తీసేసి లుంగి ఒకటి గట్టి కూసబెట్టి పేట మీద ఒక్కొక్కరు రావడం సిగ్గేసింది. నాకు సిగ్గేసింది. నేను పిలిచి ఒకటి అడిగా, అయ్యా మీకు చేసుకోవాలి అట్లా అనుకుంటే చేసుకోండి, మేము కాదనట్లా. మీరు లెక్క చెప్పుకుంటారు దేవునికి, మా పని కాదు. మళ్ళీ మమ్మల్ని ఎందుకంటే ఆ ముగ్గులోకి దింపడం? ఇప్పుడు చూసిన వాళ్ళు ఏమనుకుంటారు? పాస్టర్ గారు అక్కడ కూర్చోబెట్టి పాస్టర్ గారు అక్కడ కూర్చొని చేయించాడంటారు. దేవుని నామానికి అవమానం కదా. ఇప్పుడు అలాంటివి చేసుకోవాలనుకుంటే మీకు ఇష్టంగా ఉంటే చేసుకోండి. అది మా పూజ కాదు. మీ చేసుకోండి అని మేము అనట్లా, చేయొద్దని మేము అనట్లా. మీ ఒపీనియన్ అది, మీ ప్రతిష్ఠిత అది, అంతే కదండి. మీ
ఏమంటారు దాన్ని, మీ స్వతంత్రత. మీరు దేవుడికి లెక్క చెప్పుకుంటారు, మాకు సంబంధించింది కాదు అది. మీరు చేసుకోవాలనుకుంటే అలాగా చేసుకోండి. ఆ ముగ్గులకు మళ్ళీ మమ్మల్ని దింపకూడదు కదా. ఆ ముగ్గులకు మమ్మల్ని దింపితే మరలా మేము లెక్క చెప్పాలి కదా. మాకు సంబంధించింది కాదు కదా అది. భక్తి అనేది ఒక విషయంలో కాదు కదా. చప్పట్లు కొట్టి స్తోత్రాలు చెప్పి చప్పట పట్టించడానికే భక్తి అయితే మిగతా విషయాల సంగతి ఏంటి? ఇలాంటి విషయాల్లో నేను కొంచెం కర్రకడ్డిగా ఉంటానండి. ఎందుకంటే నాకు సంబంధించిన దానికి మాకు సంబంధించింది కాని దాంట్లో మనం ఇన్వాల్వ్మెంట్ ఎందుకు? దాంట్లో ఏంటంటే నేను మనోళ్ళే, మన పవన్ అన్న, కిరణ్ అన్న, ఇంక నలుగురు వెళ్ళినట్టున్నాం. మేము సిగ్గుపడ్డాం కూర్చొని అక్కడ. వాళ్ళు అరే ఒక సేవకుడు వచ్చినాడే, వాళ్ళు కూడా తప్పలా. నేను అన్నాను, బ్రదర్ ఏంటిది, నేను వెళ్ళిపోవాలి, మరి మీరు అంటే మళ్ళీ బతులు ఆడతారు. ఇప్పుడు చూసేవాళ్ళు ఏమనుకుంటారు, ఆ పాస్ గారు బతులు ఆడను కూడా ఉండలేదు. ఇరకాటం అంటే ఇట్టు ఉంటుందండి. అట్లని చూస్తూ కూర్చోలేము, అక్కడ అట్లని లేచిపోలేము. ఏం చేయాలి? అయ్యో బాబోయ్, ఒక్కొక్క నరకం కాదు ఒక్కొక్కసారి. సరే, ఆ టైంలో ఏమన్నా మాట్లాడామనుకో, ఇప్పుడు అవన్నీ మాట్లాడే టైమా ఇది, శుభకార్యంలో ఎన్ని మాట్లాడతారా అంటారు. ఏం చేస్తాం? స్తోత్రం ప్రభువా, నాయన నీకు స్తోత్రం, నీకు తెలుసు కదా నాయన అని చెప్పి కూర్చొని స్తోత్రం చెప్పుకుంటా ఉండి, ఆ టైం వస్తే నేను కూడా చేయలే ఆ పెళ్ళి. నాకు పెళ్ళిళ్ళ లైసెన్స్ లేదు, పెళ్ళిళ్ళ లైసెన్స్ నాకు లేదు. మళ్ళీ మూడోసారి ముచ్చటకు చెబుతున్నా, పెళ్ళిళ్ళ లైసెన్స్ నాకు లేదు. అర్థమైందా? నేను తీసుకొని కూడా మనకు సంస్థలో పెళ్ళిళ్ళు చేసేవాళ్ళకు 3-4 ఉన్నారు. వాళ్ళని నన్ను పిలిపించి వాళ్ళ దగ్గర చేయించేస్తా. అర్థమైందా? నాకు పెళ్ళిళ్ళ లైసెన్స్ లేదు కదా, నేను చేయకూడదు కదా పెళ్ళి. అందుకని కుర్చీలో కూర్చొని వాళ్ళు చేస్తా చేయించి కాముగా వచ్చేసాం. భోజనం కూడా చేయలేదు అనుకున్న రోజు వచ్చేసాం. ఎందుకంటే అంత దరిద్రత కడత చూసిన తర్వాత ఏం చేస్తాం? ఇప్పుడు చేసుకున్న అట్లా చేయడం తప్ప ఒప్ప సబ్జెక్ట్ కాదు. వాళ్ళకి అట్లా చేసుకోవాలని ఇష్టం వచ్చింది, చేసుకోండి. అర్థమైందా? దాని పర్యవసానం ఏంటో మీది, అది మాకు సంబంధించింది కాదు. దాంట్లో మళ్ళా చెప్పండి, మెల్లగా యేసన్న గారు చిన్నప్పుడు సిగరెట్ తాగుతున్నాడంట. చిన్నప్పుడు అది పిచ్చి పట్టినప్పుడు ఆడవిడో ఒకరు చూసి, ఏయ్ నువ్వు సిగరెట్ తాగుతున్నావా అన్నాడంట. వెంటనే యేసన్న గారు అనుకున్నట్టు, అమ్మ నేను సత్యారాబు ఇంటికి వెళ్ళి చెప్పేస్తాడని, రారా మన ఇద్దరు ఫ్రెండ్స్ కదా రారా అని చెప్పి పక్కన కూర్చోబెట్టుకుని ఆ మాట ఈ మాట చెప్పి ఆడు కూడా తాగిచ్చాడంట. ఓ సరిపోలే. ఇప్పుడు ఇటు పోయి చెప్తాడా? తాగిన తర్వాత ఇప్పుడు అన్నాడంటే యేసన్న గారు, మా ఇంట్లో చెప్తావా? చెప్పనులే, నేను కూడా తాగానుగా. అట్లాంటి కోతి పనులు చేయకూడదు. భక్తి అన్ని విషయాలలో. ఆమేన్, హల్లెలూయా. నేను ఒక మాట చెప్పనా, ఒక చెట్టుకి ఒక వేరు ఎంత ముఖ్యమో ఒక విశ్వాసికి భక్తి అంతేనండి. వేరు లేని చెట్టు ఎలా శాశ్వతం కాదో భక్తి లేని విశ్వాసి కూడా శాశ్వతం కాదు. ఒక వేరు గనక పాతకపోతే ఆ బ్రతికిన చెట్టు ఎలాగ ఫలిస్తుందో భక్తి కలిగిన విశ్వాసి కూడా ఫలములు ఇస్తాడండి. మీ మనసులో నాటుకోండి మాట. వేరు కలిగిన చెట్టు ఫలించి ఎలా ఫలాలు ఇస్తుందో భక్తి కలిగిన విశ్వాసి కూడా అలాగే ఫలించి ఫలాలు ఇస్తాడండి. ఆ భక్తిని లాభసాధకమైన ఆ భక్తిని మనం కలిగి ఉండాలి. అన్ని విషయాలలో కలిగి ఉండాలి. స్తోత్రం కలుగుగాక. అపునాది వేయాలి చిన్ననాటి నుంచే. ఆ భక్తి పిల్లలకైనా మనకైనా మన కుటుంబాలకైనా ఆ భక్తి అనే అపునాది వేస్తే ఎప్పటికీ తప్పిపోరు. వాక్యం చెప్తుంది కదా, ఏమని? బాలుడు నడవవలసిన త్రోవవానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు ఆ పునాది మీద నుంచి తప్పిపోడు, ఆ పునాది మీద నుంచి వాడు వైదొలిగిపోడు. ఆ భక్తి అనే పునాది వేయాలి. ఆ భక్తి అనే పునాది మీద కట్టబడాలి, ఫలములు ఇవ్వాలి. స్తోత్రం కలుగుగాక. హల్లెలూయా. మన గుండెల్లో ఆ భక్తి అనేది ఉంటే, ఆ భక్తి అనేది మనం కలిగి ఉంటే ప్రతి దానిలో ఆ భక్తి అనేది
ఛాయలు కనిపిస్తాయండి. ఆ నడవడము, ఆ నిలవడము, ఆ తినడము, ఆ మాట్లాడడం, ఇవన్నీ ఆ భక్తి అనే కుండలో నుంచే వస్తాయి. అంటున్నారా? ఆ మాట తీరు, ఇవన్నీ బేస్, పునాది. ఒక ఐగుప్తీయుడు, ఒక హెబ్రీయుడు కొట్టుకుంటున్నారంట. వింటున్నారా? ఒక హెబ్రీయుడు, ఒక ఐగుప్తీయుడు కొట్టుకుంటున్నారు, దెబ్బలాడుకుంటున్నారు, తన్నుకుంటున్నారు. అది చూశాడు ఎవరు? మోషే. ఇప్పుడు నాకు సమాధానం చెప్పండి. వెళ్ళి ఎవరికి హెల్ప్ చేశాడు? ఐగుప్తీయునికి హెల్ప్ చేశాడా? మోషే ఎవరికి హెల్ప్ చేశాడు? ఎవరు చెప్పాడు? ఎవరు చెప్పారు హెబ్రీయుడికి హెల్ప్ చేయమని? ఎవరు చెప్పారు? ఇప్పుడు దెబ్బలాడుకుంటున్నారు వాళ్ళు. వెళ్ళాడు, వెళ్ళిన వాడు ఐగుప్తీయునికి కొంచెం దూరం అయ్యాడు. ఎక్కడ బ్రతుకుతున్నాడు మోషే? ఐగుప్తులోనే. అక్కడే బ్రతుకుతూ, అక్కడే ఉంటూ హెబ్రీయుని కాపాడుకున్నాడు. అది బ్లడ్. తల్లి ఉగ్గుపాలతో నెరిపింది. ఎవరో చెప్పాల్సిన అవసరంలే. పుట్టినరోజుకో లేకపోతే ఇంకో దానికో పిల్లలు తీసుకుని వస్తారు మన దగ్గరికి. సంకలో ఎత్తుకుని, అన్న ఇటు పుట్టినరోజు ప్రార్థన చేయన్నాని. సరే ప్రార్థన చేద్దామని దగ్గరికి పిలిస్తే, చెప్పనైనా అన్నకు వందనాలు చెప్పు, ఫేసులు ఆడని చెప్పు. ఆడు ముడుచుకొని పడుకుంటుంటాడు. చెప్పరా ఆడు ఆడు చెప్తాడు. సమూయేలు దేవుని సన్నిధికి వెళ్ళాడంట. వాళ్ళ అమ్మగారు పాసగారితో మాట్లాడుతుందంట. సమూయేలు అంట అక్కడనే యెహోవాకు బ్లడ్. ఆమె చెప్పిందా? మోకాళ్ళేనైనా సాగిలు పడయ్యా, చేతులు ఎత్తయ్యా, సోత్రం అనయ్యా అని చెప్పిందా? చెప్పలా. బ్లడ్ ఆ ఉగ్గుపాలతోనే ఏం చేసింది? ఉగ్గుపాలతో పోషించింది. ఏయ్ నీవు హెబ్రీయుడు. ఆ భక్తి పారవస్యం అనేది ఒకరు చెప్తే కాదండి, ఒకరు నేర్పితే కాదండి, ఒకరి వలన కలిగేది ఆర్టిఫిషియల్గా ఏదో ఆచారంగా తీసుకోవడం కాదండి. ఆ భక్తి అనేది అంతరంగంలోంచి రావాలి. అన్ని విషయాలలో అది ప్రయోజనకరమైనదంట. అన్ని విషయాలలో ప్రయోజనకరమైన ఆ భక్తిని మనం చేపట్టాలి. ఆ భక్తిని మనం కలిగి ఉండాలి. ఈరోజు పునరుద్ధాన దినం, ఈరోజు పునరుద్ధానపు వేళ. త్వరగా సిద్ధపడి దేవుని సన్నిధికి వెళ్ళాలి. ఎవరో చెప్పాల్సిన అవసరంలే. ఈరోజు పునరుద్ధానపు వేళ. త్వరగా సిద్ధపడి నేను నా కుటుంబం ఆయన సన్నిధికి వెళ్ళాలి, ఆయన సన్నిధిలో కనబడాలి. ఎవరో చెప్పాల్సిన అవసరంలే. బై ఫోర్స్ అవసరంలే, బలవంతం అవసరంలే. నీకై నీకు ఆ ఉజ్జీవం, ఆ ఉత్తేజం కలగాలి. దేవుని సన్నిధికి వెళుతున్నాను, అందరిలా కాదు తెల్ల బట్టలు వేసుకొని పరిశుద్ధంగా నేను దేవుని మందిరానికి వెళుతున్నట్లుగా పరిశుద్ధులకు తగినటువంటి వస్త్రధారణ నేను ధరించుకుని నీ అంతరంగంలో కలగాలి. ఆమేన్, స్తోత్ర. నీ అంతరంగంలో అలాంటి క్రియ కలిగితే ఎవ్వరు దాన్ని మార్చలేడు, ఎవ్వరు దాన్ని ఇది చేయలేడు. ఆ రిజల్ట్ ఘనంగా ఉంటుంది. ఒక ఇంటికి నేను ప్రార్థన చేయడానికి వెళ్తే ఆడు ఏడుస్తున్నాడు, బుడ్డోడు ఏడుస్తుంటే వాళ్ళ అమ్మని అడిగి ఏంటమ్మా అంటే, స్కూలుకు పంపించలేదని ఏడుస్తున్నాడు అన్న. అదే ఈరోజు స్కూల్ సెలవంట, స్కూలుకు పంపించలేదని ఏడుస్తున్నాడా? ఈడేవుడు కాలాంతకుడు ఉన్నట్టున్నాడు ఈడు. ఇక్కడే మన సరోజనమ్మ వాళ్ళది ఏ ఊరమ్మా? ఎక్కడ ఉండదు సరోజనమ్మ గారు వాళ్ళు? ఓరే కరెన్సీ నగరం ఏదో ఇక్కడ ఉంటుంది. ప్రార్థన చేయడానికి వెళ్తే ఆడు ఏడుస్తున్నాడు, బుడ్డాడు. ఏంటమ్మా ఇడు ఏడుస్తున్నాడు అంటే, ఆ వంటలే స్కూల్కి పంపించలేదని ఏడుస్తున్నాడు అన్న. ఈరోజు సెలవు అంట స్కూల్కి. ఒరే ఏరా అంటే, నేను పోతా, నేను వెళ్తా. ఓరే నాయన ఈడేంట్రా బాబు, మనకు స్కూల్కి బొమ్మంటే ఏడ్చాం మనం, ఈయన పంపించలేదని అంటే వాడు అంతరంగంలో కలిగిన ఇష్టం అది, దాన్ని ఎవడు తీసేయలేడు.
నేను మాట చెప్పనా, అంతరంగంలో మనసులో మనకు ఆ అభిలాష అభిష్టం కలిగితే దాని రిజల్ట్ వేరుగా ఉంటుందండి. ఆమేన్, ఆమేన్. ఆ రిజల్టే, ఆ ప్రతిఫలం వేరుగా ఉంటుంది. అందుకే దేవుని వాక్యంలో రాయబడి ఉంది, పూర్ణ మనసుతోనూ పూర్ణాత్మతోనూ పూర్ణ బలముతోనూ యెహోవాను సేవించుడి. పూర్ణ మనసుతో నీ మనసులో ఉండాలి ఆ భక్తి. ఆరాధన చేయాలి నేను అనేది నీ మనసులో కలిగితే ఎవడాపడు. లేచిన వెంటనే చేతులు ఎత్తి ఆరాధన చేస్తావు, లేకపోతే నిల్చొని గాంధీ తాత బొమ్మలాగా ఉంటావు. గాంధీ తాత బొమ్మే. కొట్టండి, చప్పట్లు కొట్టండి. ఏందో ఇది, అదేంటి మినపగారులు కదా తట్టి నూనెలు వేస్తుంటారే, ఇంత తాళం లేదు మేడం లేదు, దీనికి వేస్తుంటుంది అంతే. మనం పక్కన ఉండి సొయ్యి సొయ్యి అంటున్నాలేమో, అయ్యేం సప్పట్లో మనకు అర్థంగా. మనసులో లేదు. ఎన్నిందుకు ఇవన్నీ, లేకపోతే లేచి నిలబడకపోతే బాగోదు కదా అనుకుని మనసులో ఉంటే అసలు ఎందుకుంటారండి. మనం చెప్పాలనా, హృదయంలో ఆయన చేసిన ఉపకారాలు మేలులు, అమ్మో నా దేవునికి నేను స్తుతి చెల్లించాలి, ఆరాధించాలి అని ఆ పాట పాడేటప్పుడు ప్రతి పదాన్ని అన్వయించుకుంటూ, ఆ పదాన్ని జీర్ణించుకుంటూ, ఆ పదాన్ని ధ్యానించుకుంటూ పాడుకుంటూ ఆ వ్యక్తిత్వాలు వేరుగా ఉంటాయండి. ఇట్టే గుర్తుపట్టేయచ్చు మనం. హృదయపూర్వకంగా స్తుతించే వాళ్ళు ఎవరో, బలవంతాన్ని లేచి నిలబడ్డ వాళ్ళు ఎవరో తెలిసిపోతే నిజం. ఇప్పుడు మీ ఇంటికి మీ చెల్లెలు మీ తమ్ముడు వచ్చాడు అనుకో, ఎట్లిస్తారు కాఫీ? ఏమ్మా చెప్పరేంటి? సలసల కాగేటట్టు పంచదార ఇంకొంచెం ఎక్కువ వేసి షుగర్ జబ్బు వచ్చి సావడానికి పేవా వేసి కమ్మగా తీయగా పెట్టి, తమ్ముడు తాగరా, అక్క తాగు, తాగు అక్క ఇప్పుడు తాగవే కూర్చో. కాదక్క వచ్చేటప్పుడు అన్న కనబడ్డాడు అక్కడ, తాగితే తాగరా, చిక్కటి పాలు పొద్దున తెచ్చారు, ఇంకా ఎవరికి ఇలా నీకే ఇచ్చా, తాగు. ఆడు తాగిందాక నిలబడి, ఏంటి అమ్మ ఎట్టుంది, నాన్న వెళ్ళాడా, ఆఫీస్కి వెళ్ళాడా, ఇప్పుడు వచ్చేవేంటి, పొద్దున్న రాకూడదు, గారులు చేసి తినకూడదు, నువ్వు తిక్కలాడా, నువ్వు చెప్పవు, ఏం చేయవు, మోహం వద్దుడా. అబ్బా మీ తమ్ముడు వస్తే మీ చెల్లెలు వస్తే ఓకే, అదే అటువైపు ఏంటి నవ్వుకుంటున్నారేంటి? నేనేమన్నాను మిమ్మల్ని, ఏమా నేనేమంటే అదే అటువైపు వాళ్ళు వచ్చారనుకో, ఎట్లా ట్రీట్మెంట్. నేనేమన్నట్లే మిమ్మల్ని, మీరు అట్లా నవ్వుకోవద్దు. నేను అనేది ఏంటంటే మనసులో ఉండాలి. ఎక్కడ ఉండాలండి? ఉంటే ఆ ట్రీట్మెంటే వేరుగా ఉంటుంది. అది లేకపోతే ఇట్టి గుర్తుపట్టేయచ్చు మనం. మనసు లేకపోతే పైకి మాట్లాడే మాటలు, పైకి చేసే పనులు, అర్థమవుతుందా? అంతరంగంలో లేనిది ఏదో చేయాలని నటించే నాటకాలు, ఈ కార్యక్రమాలు ఉంటాయి కదా, అవి ఈజీగా ఒకవేళ మీకు అట్లాంటి అనుభవం ఉందో లేదో, మీరు అట్లా గుర్తుపట్టగలరో లేదో నాకు తెలియదు, కానీ నాకు మాత్రం నాకు తెలిసిపోద్ది. మీరు లేచి నిలబడ్డప్పుడే, ఓ అబ్బా ఈ సూచించే ఎవరో అంతే. కొండలో అన్నమంతా చేయబెట్టి చూడాలి, అన్నం ఉడికిందో లేదు చూడాలంటే ఒక్క మెతుకు పట్టుకుంటే అర్థమైపోలా. నేను అనేది ఏంటంటే ఆ భక్తి అన్ని విషయాలలో అంతరంగమందు ఉంటే అన్నిట్లో కనబడుతుంది. అది అంతరంగమందు ఆప్యాయత ఉంటే, అంతరంగమందు ప్రేమ ఉంటే, అంతరంగమందు భక్తి ఉంటే, అంతరంగమందు నిలిచినది నీ యావత్ జీవితంలో ప్రతి కదలికలో కనబడుతుంది అంతే. దాన్ని మరలా మనం పట్టి చూడాల్సిన అవసరం లే. ఇష్టం వచ్చిన పని ఎట్లా చేస్తారు మీరు? ఏమ్మా ఆదివారం పూట ఈరోజు బిర్యానీ చేసుకోవాలనుకున్నారనుకో, అందులో గాలి కొట్టింది, వర్షం కూడా వచ్చింది, కమ్మగా బిర్యానీ అనుకున్నారనుకో ఎట్టుంటుంది? వంటగదిలో కూర్చొని చెమటలు గారుతున్నా, ఏదన్నా అమ్మో ముక్కలుగా చేసి కమ్మగా, ఏంటి ఉడికిన తర్వాత 2 ముక్కలు, మసాలా పెట్టిన తర్వాత 2 ముక్కలు, అది కాగేటప్పుడు వండేటప్పుడు 4 ముక్కలు, ఏంటి ఆ తర్వాత అందరితో కూర్చొని ఒక 4 ముక్కలు, ఆ తర్వాత మిగిలిన తర్వాత అన్ని ముక్కలు. ఎందుకంటే ఇష్టంగా చేసుకున్నారు కదా,
అదే ఇష్టం లేని పని మీ దగ్గర చేయిస్తే ఆ రిజల్ట్ అట్లా ఉంటుందా? అది చేస్తారులే. ఎట్ట చేస్తారు మీకు తెలుసు. అది చూసి దేవుడికి తెలుసు. నేను అనేది ఏంటంటే, ఏదైనా కూడా అంతరంగంలో నుంచి మనస్ఫూర్తి గుండెల్లో ఉండాలంతే. అది హృదయంలో ఉంటే ఆ రిజల్ట్ వేరుగా ఉంటుందంట. భక్తి అన్ని విషయాలలో ఉండాలంట. కొన్ని విషయాల్లోనే కాదు, అన్ని విషయాల్లో ఉండాలంటే ఆ భక్తి వేరులా మన గుండెల్లో ఉండాలి. స్తోత్రం, హల్లెలూయా. ఇంకొక చిన్న వాక్యం జ్ఞాపకం చేసి ముగిస్తా, మీరు అది కూడా చదవండి. తిమోతికి రాసిన 2వ పత్రిక 4వ అధ్యాయం 5వ వాక్యం. నీవు అన్ని విషయములలో మితముగా ఉండుము. ఇప్పుడు చెప్పండి, అన్ని విషయాల్లో ఎలా ఉండాలంట? ఆఖరిగా నేను చెప్పేది ఇది. ఇప్పుడు మీకు ఎన్ని చెప్పాను? అన్ని విషయాల్లో వర్ధిల్లాలి, అన్ని విషయాల్లో మాదిరిగా ఉండాలి, అన్ని విషయాలలో దైవభక్తి కలిగి ఉండాలి, అన్ని విషయాల్లో ఇప్పుడు ఆఖరిగా నేను చెప్పేది మితంగా ఉండాలంటే. మితం అన్ని విషయాల్లో అంటే టక చెప్పేనా? నీ మాటలు మితంగా ఉండాలి. ఒక్కొక్కరు నాయన వాగుడుగాయలు ఉదయం లేచారంటే సాయంకాలం పడుకున్నదా. కొంతమంది ఇంకొకటి ఏం చెప్పనా, పగలంతా మాట్లాడింది కూడా చాలా, పడుకుని నిద్రపెట్టేప్పుడు కూడా మాట్లాడతారు కొంతమంది. అమ్మాయి నువ్వు ఎవడా రాత్రి లేదు మాట్లాడే ఏంటి, నేను మాట్లాడేదా? వాగుడుగాలు ఉంటారండి కొంతమంది. నోరు మూత పడదు. ఒకవేళ మీరు మాట్లాడద్దని నేను నోటికి ప్లాస్టర్ వేసేసిన అంటారు వాళ్ళు. విస్తారమైన మాటల్లో ఉండదా? మితం ఉండదు. ఈ వాక్యం ఏమంటుంది? నువ్వు అన్ని విషయాల్లో మితంగా ఉండాలి. తిండి విషయంలోనే కాదు. కొందరు తిండి విషయాల్లో భలే డైట్ మెయింటెనెన్స్ అండి. అమ్మో, ఇంత మెయింటెనెన్స్ కాదు, భలే మెయింటెనెన్స్ చేస్తారు కొంతమంది. దాన్ని నా పరిభాషలో చెప్పాలంటే భలే సోకు. కొంతమందికి భలే సోకు. మేము ఒక కూటానికి వెళ్ళాం, మీతో చెప్పాను ఒకసారి, గుర్తుందా లేదా? కూటానికి వెళ్తే మీటింగ్ అయిపోయింది, అన్నకి భోజనాలు పెడితే కూర్చున్నాం వరుసగా. వాళ్ళు భోజనాలు పెట్టారు, సరే నేను తింటున్నా. పాపం వాళ్ళు ప్రేమతో తీసుకొచ్చి వడ్డిస్తుంటే నాకు కావాల్సింది తీసుకుని మీద వద్దంటున్నా. నా పక్కన ఒకడు కూర్చున్నాడు, మావాడే, సావుకుల్లో. వాళ్ళు ఏం తెచ్చినా వద్దు అంటున్నాడు. మరి అన్నీ వద్దంటే ఏం తింటాడు? మట్టి తింటాడా? నేను తింటాను చూస్తున్నానండి. ఇప్పుడు వాళ్ళు ప్రేమతో తెచ్చి పెట్టా, కొంచెం తిను. ఏమి ఆరోగ్యం బాగానే ఉంది కదా దేవుళ్ళ. గుండ్రాయిలాగా నూనె కారుతుందిగా మొఖాల్లో. మనం ఏం 70, 80, 90 వచ్చేసి లేకపోతే ఇంకా ఆరోగ్య సమస్యలు ఏదైనా ఉంటే ఓకే, అయ్యా ఇది నాకు పడదలేదు పక్కన పెట్టంటే నో ప్రాబ్లం. ఇప్పుడు మా పరిస్థితి అంటావా, కొన్ని తింటాం కొన్ని తినలేం. తినగలిగినా బాగానే తింటాం, మాకేం సిగ్గు ఎగ్గేం లేదు. ఎందుకు సిగ్గు ఎగ్గు లేదంటే మాకు మీరు తప్ప ఎవరున్నారేంటి? అంతేనా కాదా? మీ దగ్గర మేము సిగ్గుపడడం ఏంటి? మాకు వేరే బిజినెస్, మాకు వేరేది ఏదైనా ఉంటే ఓకే. మీ దగ్గర సిగ్గుపడి తినగలిగింది శుభ్రంగా పెట్టించుకొని, అమ్మ కొంచెం ఇది వద్దులే, నాకు కొంచెం పచ్చడి వేస్తే కొంచెం కారంగా తింటాను, కొంచెం పచ్చడి వేయమ్మని పచ్చడి వేసుకొని శుభ్రంగా తింటా. లేదు ఇంకో ఉదయం తెచ్చానుకో, ఇది నాకు పడదులే అమ్మ. తినడం మాత్రం శుభ్రంగా తింటాం. వాళ్ళు అనేటప్పుడు, వాళ్ళు వెళ్ళేటప్పుడు ఊరికనే అంటారు ఒక మాట, ఊరికనే ఏమని, ఏం తినలేదు అంటన్నా, ఒట్టిదే వాళ్ళకి తిన్నానని తెలుసు వాళ్ళకి. మరి అంత తినేది కళ్ళతో చూస్తున్నారుగా, ఊరికనే అంటారు సరదా, ఫార్మాలిటీ కొరకు. మనం కూడా భోంచేయన్నా అంటే ఫార్మాలిటీ కొరకు ఏమంటాం, వద్దు ఆకలి ఇప్పుడప్పుడు కాదు, ఇప్పుడు నేను తిన్నా అంటాం. పెడితే 4 పుల్లలు తింటాం, అది వేరే మరి ఇప్పుడు తినొచ్చిందని అన్నవాడు అంత దీన్ని మళ్ళీ పెరుక్కి తీసుకుంటాడు కదా మళ్ళీ మధ్యలో ఆకలి. ఒకటి ఇవన్నీ ఫార్మాలిటీగానే మాటలు. నా పక్కన కూర్చున్నవాడు ఏం పెట్టినా ఏం తింటా వద్దు 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 నాకు ఎక్కింది. సరే చూసా, మీరు నమ్మండి నా మాట, మావాడి సంగతి నేను చెప్తున్నా. ఎట తింటున్నాడు తెలుసా? ఈ గోర్లు కూడా అవ్వట్లే. అవ్వా అవ్వా తింటున్నాడు. ఎట్లా? మెతుకు లాక్కొని. అమెరికా వాళ్ళు కూడా తింటారు, నేను చూశాను. అమెరికా వాళ్ళు బాగా తింటారు, కలుపుకొని బాగా తింటారు. వాళ్ళైతే 2 చేతులతో తింటారు, నేను చూసా.
మా పాస్ గారు ఒక ఆయన ఆమె అక్కడ సింగపూర్లో మిల్టన్ లాజరస్ గారు ఉన్నారు కదా, ఆయన అట్లాగే మాతో కూడా కూర్చొని తింటుంటే శుభ్రంగా చేపని 2 చేతులతో ఉంచుకొని తింటున్నాడు. అప్పుడు ఆయన మేము విచిత్రంగా చూస్తుంటే ఆయన అడిగాడు, ఏంటంటే చూస్తున్నారని. పాస్టర్ గారు మీరు 2 చేతులు తింటున్నారు ఏంటంటే, మరి దేవుడు ఇచ్చింది ఎందుకు 2 చేతులు అన్నాడు ఆయన. ఓయమ్మ నిజమే కదా, కాదు బ్రదర్ 2 చేతులు ఇచ్చింది ఎందుకు, 2 చేతులు శుభ్రంగా చేతులు సోపుతో గడ కూర్చుని 2 చేతులతో శుభ్రంగా కొలుచుకొని తిను, తప్పేముంది. 2 కాళ్ళతో నడవట్లే, ఒక కాళ్ళతో నడుస్తున్నావా అన్నాడు. ఓ నిజమే కదా, 2 కళ్ళు ఇచ్చాడు, ఒక కళ్ళతో చూస్తున్నావా, 2 కళ్ళతో చూడట్లే, ఒరే నిజమే కదా. 2 చెవులు ఇచ్చాడు, 2 చెవులు తినట్లా, ఒక చెవు పూసుకున్నావా, ఒరే నిజమే కదా. మరి 2 చేతులు ఇచ్చాడు, అవసరమైనప్పుడు ఒలుచుకొని శుభ్రంగా తిను అన్నాడు. విచిత్రంగా చూసాం మేము ఆయన, శుభ్రంగా ఒలుచుకొని నీట్ అండ్ క్లీన్గా తిని చేతులు కడుక్కొచ్చుకున్నాడు శుభ్రంగా. ఈడున్నాడే నిజం, ఈ గోర్లు కూడా ఒట్లే ఏమో అంతా. అసలు ఎట్టంటే చంద్రమండలంలో నేను పుట్టి పెరిగానండి, ఐ డోంట్ ఈటింగ్, ఐ యామ్ సపరేట్ అన్నట్టు. నాకు ఒరే అవా సేవకు రాక మునుపు నువ్వు గేదెలు గాయలేదా అని అడిగా. మనం డైరెక్ట్గా దిగాలి, ఇంకెట్లాంటి వాడితో మనం మామూలుగా అయ్యా అమ్మంటే కుదరదా. నాకు చెడ్డ చికాకు ఇట్లాంటి నటిస్తే, ఏదైనా జీవిస్తే మంచిది, కానీ నాకు నటిస్తే నాకు సిరికెక్కుతుంది. ఇక నేను ఇట్లాగే అడగ అందరి ముందే, నేను ఎప్పుడు పర్సనల్గా అట్లా అంటూ ఉండవు, మనంతా డైరెక్ట్ ఫేస్ టు ఫేస్ అందరి ముందే, ఆ ఇంట్లో ముందే అడిగా, రే నువ్వు సేవకు రావు నువ్వు గేదెలు మేపలా అన్నా. మేపేనా అన్నా అన్నాడు. ఇంట్లో ఏదంటే గుంటకింట్లో చేయి పెట్టి సద్దన్నం ఉదయాన్నే సద్దన్నం తిన్నాడు కదా నువ్వు అన్నాడు. మాడు పగిలిపోద్ది, కలపరా అన్నాను. అప్పుడు కలిపాడు, అప్పుడు అసలు రూపం బయటకు వచ్చింది. ఏమి నటిస్తారా నాయన, ఏమి నటిస్తారు. అసలు ఇప్పుడు ప్రార్థన చేయించుకోవడానికి కూడా కొంతమంది వస్తారా, ఒక్కొక్కరు అంత సున్నితంగా పెరిగిన ఆమె కొంచెం ఆగు, ఎందుకు రావాలి అలా అంటే ఆమె ముందుకు తోసుకొని నటించడం. అంటే నేను అసలు సున్నితము, అసలు నేను జనంలో ఎప్పుడు లేను, మరి అంత సున్నితం అన్నా కొంచెం ఆగి నెమ్మదిగా రావచ్చుగా. కొత్త సినిమాకు టికెట్ల దగ్గర దూసుకొని వస్తుంటారే, నటనొద్దు. ఏదైనా నేను చెప్పండి, రియల్గా జీవించండి. నటించడం ఎప్పటికీ కొనసాగదు, కొంతకాలమే. ఇప్పుడు అన్నిట్లో ఎలా ఉండాలంట, మితంగా ఉండాలంట. దేంట్లోనైనా, నువ్వు మాట్లాడే విషయంలోనైనా అలాగే కొంతమంది తినే విషయంలోనే మితంగా ఉంటారు, మిగతా అన్నింటిలో ఓవరే. అలా ఉండకూడదు. మన పితరుడైన అబ్రహాము ఉన్నాడు కదా, అబ్రహాము దేవుడు ఎక్కడ పెట్టాడు, పాలు తేనెలు ప్రవహించు దేశంలో అతను పెడితే అన్ని విషయాల్లో ఎలా ఉన్నాడు, దేవుడు దేనికి శిల్పి నిర్మాణకుడై ఉన్నాడో ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు వేచి చూచి ఆయన టచ్ మీ నాట్, ఎంతవరకు అంటే అంతే. ఇప్పుడు మితంగా అంటే ఒక నిర్వచనం చెప్పనా, కావలసినంత. మితంగా అంటే ఏంటి, ఇప్పుడు నేనున్నాను, ప్రభువా నాయనా ఏసయ్యా సావకుండాయ్యా, నేను సావకుండా కాదా ప్రభువా, నువ్వు ఏర్పరచుకున్నవాడినయ్యా, అంచేత నాకు హెలికాప్టర్ కావాలి ప్రభువా. ఏం కావాలి, దీన్ని ఏమంటారు, దీన్ని పాడు బుద్ధి. పోయే కాలం వచ్చింది, పాడు బుద్ధి. నా స్థితి ఏంటి, నా గతి ఏంటి, నా పరిచర్య ఏంటి, నా ఓక్ ఏంటి, నాకు ఎంతవరకు పడింది, అవసరమా నాకు హెలికాప్టర్ ఏంటండి, నాకెంతవరకు చాలు. నేను పరిచర్య చేయడానికి ఒక మంచి కారు ఉంటే, రాత్రి బావులు తిరుగుతుంటాం కనుక అందులో హడావుడిగా పరిగెత్తుతుంటాం, ఒక్కోసారి టైం చూసుకొని తొక్కుతుంటాం కారు. అమ్మా ఇక్కడే 7:30 అయిపోయింది, 9 గంటలకల్లా మెసేజ్కి వెళ్ళిపోవాలి, అమ్మా నాయన పరిగెత్తుతుంటాం, రయ్యని తిరుగుతుంటాం. కనుక ఒక భద్రత కలిగిన ఒక కారు కావాలి ప్రభువా పరిచర్య కంటే, అంతవరకు మితం. నేను చెప్పేది వింటున్నారా వినట్లేదా, వింటున్నట్టుగా నటిస్తున్నారా, జీవిస్తున్నారా, అంతవరకు మితం, అంతవరకు చాలు. దానికి మించింది ఏమవుతుంది, మితం లేని పనులు.
మితం లేని పనులు అండి. ఇప్పుడు మీ అబ్బాయికి ఎంత అన్నం పెడతారు? మీరు తినంత పెడతారా? ఏం పెట్టకూడదు? తినలేడాడు. అది మితం లేని పనులు అయ్యి, మితం లేని పనులు అండి. ఇప్పుడు దేవుడు నీకు ఇచ్చింది ఏదైనా నీకు చాలు, దానికి మించింది మనం కోరుకుంటే మితం లేని పనులు అవి. నీకు చాలినంత. పిల్లాడు పిల్లాడుగానే ఉండాలి, పెద్దోళ్ళు చెప్పండి పెద్దోళ్ళుగానే ఉండాలి. పిల్లవాడు పిల్లవాడుగానే ప్రవర్తించాలి, పెద్దవాళ్ళు పెద్దవాళ్ళుగానే ప్రవర్తించాలి. పిల్లవాడు మితిమీరి మాట్లాడకూడదు, మితిమీరి చేష్టలు ఉండకూడదు, మితం ఉండాలి. నీ స్థితి నీ మాటలు అట్లా ఉండకూడదు. ఇప్పుడు నేనున్నానండి, ఇప్పుడు యేసన్న గారు మాట్లాడినట్టు నేను మాట్లాడచ్చండి. ఆయన వయసుకి, ఆయన అనుభవానికి, ఆయన ఒక సంస్థకి తండ్రి లాంటోడు. ఆయన మాట్లాడించిన కొన్ని మాటలు ఉంటాయి, అవి నేను మాట్లాడకూడదు. సేవకుడిని అయినా ఆయన మాట్లాడిన ఆ పరిధి వేరు, నేను మాట్లాడాల్సిన పరిధి వేరు, మితమది. ఇప్పుడు చిన్న పిల్లడు ఉన్నాడు, బొడ్డోడు ఉన్నాడండి. మీకు అర్థమయ్యేటట్టు ఈయన చెబుతున్నాను. బొడ్డోడు ఉన్నాడు, పాట పాడరని వాడికి పాట ఇచ్చామనుకో, ఆ పాటకి వాడు మనుషులను నమ్మి మోసపోయాను అని పాడాడు అనుకోడు. దాన్ని ఏమంటారు మీరు చెప్పండి? మితం లేని పనులు అంటే అయ్యే, ఎగస్ట్రాలు అంటే అయ్యే. వాడు వయసు ఎంత, వాడెంత, వాడు ఎవడు నమ్మాడు అసలు? వాడు ఎవడిని నమ్మాడు? వాడు పాడేది ఏంటి? అట్లాంటివి చెప్పచ్చు పిల్లలకి మనం. పిల్లల్ని ఒళ్ళో కూర్చోబెట్టుకుని, నాయన మనుషులు నమ్మకూడదు, మన రక్త సంబంధికులు ఎవరు మనకు సహాయం చేయలేదు నాయన, మన సహాయం అని చెప్పచ్చండి. వాడికి ఆ ప్రేమ అనే పుష్పం ఏమవుతుంది? వాడిపోద్ది. ఆ గుండెలో ఆ ప్రేమ అనురాగం అనేది చచ్చిపోద్ది. అట్లాంటి చెప్పకూడదు పిల్లలకి. హలో, వింటున్నారా? ఒకవేళ మీకు అనుభవాలు కొన్ని ఉండొచ్చు, కాదనట్లే, కానీ ఆ పసికందుల గుండెల్లో ఆ ప్రేమ అనురాగాన్ని చంపకూడదు మనం. అరే ఆడికి ముక్కు పచ్చలు ఆరనోడు, సండే స్కూల్ కూడా ఎక్కువే. వాడికి మనుషులను నమ్మి మోసపోయాను. మనుషులు నువ్వు నమ్మడం కాదు, నిన్ను నమ్మి మోసపోయారు అందరూ. తప్పు కదండి, చిన్న పిల్లలు కదండి. కొంతమంది ఆ మితిమీరిన అలవాట్లు నేర్పిస్తారండి, మితిమీరిన ఆ శృతి మించిన పనులు నేర్పిస్తారండి. తప్పు. చిన్ననాటి నుంచి పిల్లలకి ఆ చురుకుదనము, ఆ చలనము, ఆ ప్రేమ, ఆ అనురాగం. చిన్నపిల్లలు ఒళ్ళు కోసపెట్టుకొని, మీ నాన్న అసలు పట్టించుకోడరా, మీ నాన్న ఏం పట్టించుకోడు, నేను మీ భుజాల మీద మిమ్మల్ని భుజాల మీద వేసి మోస్తాను చెప్పచ్చా? అట్లాగా ఏమ్మా చెప్పచ్చా? పిల్లలకి తండ్రి మీద వాళ్ళకి ద్వేషం కలగదు, ఆ తండ్రి మీద వాళ్ళకి ఈర్ష్య కలగదు, ద్వేషం కలగదు. మా నాన్న ఏం పట్టించుకోడంట చెప్పచ్చా? అట్లాంటివి రే మీ అమ్మ అసలు ఏం పట్టించుకోదురా, నేను ఇంత తెచ్చిస్తున్నాను రా, నేను అంత తెచ్చిస్తున్నాను రా అని వాళ్ళకి ఆయన చెప్పచ్చా? ఆ పిల్లలకి గుండెల్లో తల్లి మీద ప్రేమ అనురాగం చచ్చిపోదు. ఏంటి మీరు ఇట్లా చూస్తున్నారు నన్ను? మితంగా ఉండాలి, ఏదైనా మితం, చాలినంత. ఏ విషయంలోనైనా ఆ కొలత మనం పాటించాలి, ఆ కొలత మనకు ఉండాలి. ఏది శృతి మించకూడదు, ఏది మితి మించకూడదు, ఏది అవుట్ ఆఫ్ వాటర్లో ఉండకూడదు. కరెక్ట్గా కొలతల్లో ఆ మితం. ఇంతవరకే మన పని, ఇంతవరకే నా పని. హల్లెలూయా. గొడవల పండుగలో మేము పని చేస్తూ ఉంటే స్టేజ్ దగ్గరికి న్యూస్ వాళ్ళు వచ్చారు, న్యూస్ ఛానల్ వాళ్ళు వచ్చి, ఇది ఎన్ని ఎకరాలు మీరు పని చేస్తున్నారు? నేను అన్నాను, అది నేను చెప్పే పరిధి నాది కాదండి, యేసన్న గారు ఉన్నారు, యేసన్న గారిని కలవండి. ఇప్పుడు కాదు, అన్నున్నప్పుడు సంగతి చెప్తున్నా. మీరు ఇప్పుడు అనుకుంటున్నారా తెక్కలు వెళ్ళారు మీరు, ఇప్పుడు కాదు, అన్నున్నప్పుడు. నేను స్టేజ్ దగ్గర స్టేజ్ పనులు చేస్తూ ఉంటే వచ్చి న్యూస్ వాళ్ళు గుడారాల పండుగకి సిద్ధమవుతుండే ఆవరణం అని ఫోటోలు తీసుకొని వీడియో తీసుకుంటున్నారు. తీసుకుని వెళ్ళి మౌనంగా ఉన్నా. నా దగ్గరకు మా వాళ్ళు ఎవరిని అడిగినట్టున్నారు, ఇక్కడ ఎవరు పాస్ట్ కాదంటే నా వైపు చూపిస్తే నా దగ్గరకు వచ్చారు.
వచ్చి ఈ ఆవరణంలో ఏమేమి ఏర్పాట్లు చేస్తున్నారు మీరు? వచ్చే జనానికి ఎంతమంది వస్తారని ఈ సంవత్సరం మీరు ఎక్స్పెక్టేషన్ మీకు ఎంతమంది వస్తారని మీరు అంచనా వేస్తున్నారు? అట్లా నా పని కాదు అది. శృతిమించిన పనులు చేయకూడదు, మితిమించిన పనులు చేయకూడదు. నా పరిధి నాకు తెలియాలి. తప్పు నేను చెప్పకూడదండి, నా పని కాదు. అక్కడికి వెళ్ళండి, ఏసన్న గారు ఉంటారు, ఆయన అడగండి. ఏసన్న గారి దగ్గరికి వెళ్తాము, మీరు చెప్పండి. తప్పు, మితిమీరిపోకూడదు. మన పని కాదు అది. మిత్తం ఉండాలి. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. మిత్తం అన్ని విషయాలలో ఆ మిత్తముగా ఉండడం మనం నేర్చుకుంటే మనకు ఆనాడు అబ్రహాము కదా దేవుని దగ్గర ఎలాగైతే కోరుకున్నది, ఎలాగైతే దేవుడు దేనికి శిల్పియు నిర్మాణకుడై ఉన్నాడో, ఆ పునాదులు కలిగిన పట్టణం కొరకు వేచి చూచి తాను కోరిన రేవుకు చేరుకున్నాడో, అలాంటి విజయవంతమైనటువంటి బ్రతుకు మనకు కలుగుతుంది. హల్లెలూయా చెప్పండి, హల్లెలూయా. ఏం చెప్పాడు? మీరు అభివృద్ధి పొంది ఎలాగ అభివృద్ధి పొందాలి? అన్ని విషయాల్లో. స్తోత్రం చెప్పండి. అన్ని విషయాల్లో అభివృద్ధి పొంది ఏం చేయాలంట? సెకండ్, విస్తరించి. మీరు చదవాలా వాక్యాన్ని? మరి చదవండి ఆ మాటని. మొదటి అధ్యాయం 28వ వాక్యం ఆదికాండంలో. మీరు అన్ని విషయాలలో అభివృద్ధి పొంది చెప్పండి, విస్తరించి, ఆ తర్వాత భూమిని నిండించి దానిని లోపరుచుకొనుడి. మీకు ఒక మాట చెప్పే ఇప్పటికి ఏంటంటే, మీరు అభివృద్ధి పొంది. ఇంకా రెండవ పార్ట్ ఏంటి? విస్తరించి. నేను నెక్స్ట్ సండే నేను సమయాన్ని బట్టి మీకు అది తర్వాత చెప్తాను. ఈ వాక్యంలో మొట్టమొదటిది మీరు అభివృద్ధి పొంది. ఎలా అభివృద్ధి పొందాలంటే అన్ని విషయాల్లో అభివృద్ధి పొందాలి, అన్ని విషయాలలో మాదిరి ఉండాలి, అన్ని విషయాలలో దైవ భక్తి కలిగి ఉండాలి, అన్ని విషయాలలో మితముగా ఉండాలి. ఓకే, నెక్స్ట్ ఈ వాక్యంలో మనం విస్తరించాలంట, భూమిని నిండించాలంట, దానిని లోపరుచుకోవాలంట. ఇక్కడ రెండు విషయాలు ఉన్నాయి. ఒకటి విస్తరించి భూమిని నిండించడం, రెండవది లోపరుచుకోవడం. రెండు విషయాలు ఉన్నాయి. దేవుని చిత్తమైతే తర్వాత మనం వాటిని ధ్యానిద్దాం. ఈనాటికి మనం ఎలా అభివృద్ధి చెందుతున్నాం? అన్ని విషయాల్లో అభివృద్ధి చెందుతున్నామా? అన్ని విషయాలలో మాదిరికరంగా ఉన్నామా? అన్ని విషయాల్లో భక్తి కలిగి ఉన్నామా? అన్ని విషయాల్లో మితం కలిగి ఉన్నామా? కొన్ని విషయాల్లోనే ఉండి ఇంకా లోటు కలిగి ఉన్నామా? అందరు లేచి నిలబడదాం. ప్రార్థన. పరిశుద్ధుడైన తండ్రి, ఆశ్చర్యకరుడానికి స్తోత్రాలు. ఈ 5వ నెల మొదటి పునరుత్థానపు ఆరాధనలో ప్రతికూలమైన వాతావరణాన్ని కూడా మీరు అనుకూలపరిచి మిమ్మల్ని ఈ విధంగా స్తుతించుటకు, మీ నామాన్ని గొప్ప చేయడానికి, మిమ్మల్ని ఆరాధించి మీ మాటలు విని వాటిని హృదయంలో భద్రపరచుకోవడానికి మమ్మల్ని ఈ దినమున సజీవ లెక్కలో నిలిపినందుకు ఆయనకి స్తోత్రములు చెల్లిస్తున్నాను. మీరు మమ్మల్ని ప్రేమించి మాతో మీరు మాట్లాడారు. మీరు ఫలించి అభివృద్ధి పొందమని, మేము ఏ విషయాల్లో అభివృద్ధి పొందాలో మీరు మాకు తెలియపరిచారు. ఒక్క విషయం మాత్రమే కాదు, ఆత్మలో వర్ధిల్లుచు ఉన్నట్లుగానే మేము అన్ని విషయాల్లో వర్ధిల్లేటట్లుగా, ఆనాడు అబ్రహాము అన్ని విషయాల్లో ఆశీర్వదించబడినట్లుగా అలాంటి కృప మీరు మాకు అనుగ్రహించమని ప్రార్థిస్తున్నాను. మేము అన్ని విషయాలలో మాదిరి కలిగి ఉండటానికి మీరు కృప చూపించండి. ఈ లోకమునకు నైనా శరీరధారిగా మీరు వచ్చినప్పుడు మీరు మాకు మాదిరి చూపినటువంటి ఆ జీవితాన్ని మేము కూడా కొనసాగించి అనేకులకు అన్ని విషయాల్లో మాదిరిగా ఉండటానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. అన్ని విషయాల్లో ప్రయోజనకరమైనటువంటి దైవ భక్తిని మేము చేయడానికి కృప చూపించండి. కొంత మట్టుకే ప్రయోజనపడుచున్నటువంటి శరీర సంబంధమైన సాధకమును మేము చేయక దైవ భక్తిని అలవర్చుకోవడానికి నైనా పూర్ణ హృదయముతో, పూర్ణ మనస్సుతో, పూర్ణ వివేకముతో నైనా నీ సన్నిధిలో దైవ భక్తిని చేయడానికి మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను తండ్రి. ఇప్పటి జీవమునకును రాబో జీవనమునకును ప్రయోజనము కలుగునట్లుగా అలాంటి దైవ భక్తిని అలవర్చుకోవడానికి ప్రతి ఒక్కరికి మీరు కృప దయచేయుదురుగాక.
మేము అన్ని విషయాల్లో మితముగా ఉండాలి ప్రవ్వా. మా స్థితికి మించి దేనిని చేయక నాయనా మితముగా ఈ పందెములో పోరాడుటకు మీరు కృప చూపించమని ప్రార్థిస్తున్నాను. ఈ మాటలు మా హృదయంలో స్థిరపరచండి, ఫలింప చేయండి. చేరి వచ్చిన ప్రతి బిడ్డను మీరు ఆశీర్వదించి మీ సన్నిధిలోని మేళ్ళు చేత తృప్తిపరిచి ఈ వారమంతటికి కావలసిన కృపను మీరు సమృద్ధిగా దయచేయమని, ఎక్కడ కుడి ఎడమలకు తొలగిపోకుండా వాక్యానుసారంగా నడిచి మీ సన్నిధిలో స్థిరపరచబడి దీవించబడ్డకు మీరు సహాయము చేయమని, చేరి వచ్చిన బిడ్డలు మీరు ఆదరించి ధైర్యపరిచి మేళ్ళు చేత తృప్తిపరచమని ప్రార్థిస్తున్నాను. నీ కుమారుని ఇంకొను మీరు బలపరిచి అభిషేకించి వాడుకొనమని, మీరు ఆకడుకు రాజ్యానికి నన్ను మమ్మను సిద్ధపరచమని, సమస్త ఘనత మహిమ ప్రభావం నీకు ఆరోపించుకుంటూ నజరేయుడని యేసు నామం అడుగుచున్నాను తండ్రి, ఆమేన్. మన ప్రభువు అయిన యేసుక్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మనందుల అన్యోన్యమైన సహవాసం, సన్నిధి సముఖం ఈ ఆరాధనలో పాలు పొందిన ఒక్కొక్కరికి సదాకాలం తోడయుండి నడిపించునుగాక. అందరం చెప్దాం ఆమేన్, ఆమేన్, ఆమేన్.